అగ్నిహోత్రంలో వేసింది నీ ఒక్కరికి నా ఒక్కరికి కాదు, ఇది విశ్వానికే ఉపయోగపడుతుంది, విశ్వశాంతికి దోహదం చేస్తుంది. ఈ సత్యం తెలుసుకోవాలి. మనం ఇంత చిన్న కుండంలో వేసినటువంటి ఈ ఆహుతి, త్యాగం, దానం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి జీవులకు శాంతినిస్తుంది, మానవుల బుద్ధిని కూడా శుద్ధి చేస్తుంది. అందరూ మనిషి జమ చేసి చావాల్సిందే తప్ప తీసుకుపోయేదేమీ లేదు. మరి అది తీసుకుపోవాలి అంటే నువ్వు అగ్నిలో సమర్పిస్తే ఆ వాయు రూపంలో, ఆ శక్తి సూక్ష్మ రూపంలో నేను వెంబడిస్తుంది, నీ వెంట ఉంటుంది. కనుక అది తప్ప మనం ఇంకేది కూడా తీసుకుపోలేదు. కనుక మరి లోకానికి ఉపకారం చేస్తే కూడా అందరూ మెచ్చుకుంటారని కూడా లేదు. కుటుంబ సభ్యులైతే ఇక ఎంత భయంకరంగా తయారయ్యారంటే ఎంత ఇచ్చినా కూడా తృప్తి లేదు, తిట్టడము, వ్యతిరేకించడము, ఇంకా ఒకరితో పోల్చి అవమానించడం చాలా చోట్ల జరుగుతూ ఉంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ కూడా పూర్తిగా కదలాడిపోతుంది అన్నమాట. అది ఊగిసలాడుతూ ఉంది కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలోకెల్లా భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పది అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఆ గొప్పతనం పోయి ఏదో ఉంటున్నారు, తిట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, ఇల్లు పట్టుకొని ఉంటున్నారు భార్యాభర్తలు తప్ప ప్రశాంతంగా ఒకరికొకరు సామరస్యంగా సంతోషంగా ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే ఇక మనం సర్వే చేయాలి, మన గవర్నమెంట్ సర్వే చేయాలి. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే కేవలము సత్సంగము లేదు, ధర్మ కార్యాలు లేదు, ఎప్పుడూ వండుకోవడం తినడం ఇది అది తప్ప. సరే తింటే తినాలి, నలుగురికి పెడుతున్నావా అంటే అది లేదు. కుక్కలు, పిల్లులు, ఆవులు, మేకలు, పక్షులు, ఏ ప్రాణికైనా మనిషి పెడుతున్నాడు. వాటిని అవి బతికే వ్యవస్థను కూడా నాశనం చేస్తుంది, అడవులన్నీ కొట్టి పారేస్తాం. పట్టణంలోనైతే అసలు పిచ్చుకలు కనిపించడమే లేదు. ఇక్కడ పిచ్చుకలు ఉన్నాయి చక్కగా, ఒక్క పిచ్చుగా కనిపించట్లేదు పట్టణంలో. హైదరాబాద్ నగరం 1 కోటి మంది జమ అయ్యారు జనాలు. అలాగా మొత్తము ఇతర జీవులను బతకనివ్వకుండా చేస్తూ దాన్ని డెవలప్మెంట్ అంటున్నారు, సివిలైజేషన్ అంటున్నారు. మరి ఏమిటి అన్యాయం, ఘోరం. సరే నువ్వు ఒకరిని నాశనం చేస్తే దేవుడు నిన్ను నాశనం చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా బతికించు, జీవించు, ఇతరులకు కూడా బతకడానికి అవకాశం ఇవ్వు. నువ్వు చచ్చి మందిని చంపడం కాదు, నువ్వు చస్తే చావు, కానీ ఇతరులను ఎందుకు చంపుతున్నావు, ఇతర ప్రాణాలు వస్తువులు ఎందుకు పోసుకుంటున్నావు? కనుక ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు అశాంతి పెరిగిపోతూ ఉంది. కుటుంబ వ్యవస్థ అనేది పూర్తిగా భారతదేశంలో కూడా భ్రష్టు పట్టిపోతూ ఉంది. కాబట్టి మనము భార్య భర్త వీళ్ళు ఎందుకోసం భార్యాభర్తలుగా మారింది, ఎందుకు? నిరంతరము దెప్పిపొడుచుకోవడానికా, తిట్టుకోవడానికా, అశాంతిని పెంచుకోవడానికా, ఎందుకు అనేది ఎవరు తెలుసుకోవడం లేదు. ఆ తతంగంలాగా అయిపోయింది పెళ్ళి అంటే ఏమిటి అంటే అది ఒక అరగంటలో ముగించేస్తున్నారు. ఏదో చదువుకుంటాడు వచ్చిన గొడవకుడు, ఏం చేస్తాడో కూడా తెలియదు. ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య పెళ్లి కాకముందే ఏం మాట్లాడుకుంటారు? సొల్లు కబుర్లు తప్ప జీవితం గురించి, కర్తవ్యాల గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు, అంత సొల్లు కబుర్లే. అందువల్ల ఎన్ని గంటలు మాట్లాడుకొని పెళ్లికి ముందు 1 రోజులు 2 నెలలు మాట్లాడుకుంటారు, పెళ్ళైన 1 వారం రోజులకు విడిపోతారు. ఏం అవగాహన వచ్చినట్టు తెలియదు. ఇంకొందరైతే ఉన్నారు లవ్ మ్యారేజ్ అంటారు, 10 ఏళ్ల నుంచి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు 10 రోజుల్లో విడిపోతున్నారు. దేన్ని ప్రేమిస్తున్నారు, ఎందుకు విడిపోతున్నారు ఎవరికి తెలియదు. బట్ ధర్మం అనే పాయింట్ ఒక్కటి వదిలిపెట్టినందుకు మనిషి ఎక్కడ పోయినా శాంతి ఉండదు. నువ్వు ధర్మం అనే ఒక్కటి సముపార్జించుకుంటే అడవిలో ఉన్నా కూడా నువ్వు శాంతిగా ఉంటావు, అడవిలో కూడా నీకు రక్షణ దొరుకుతుంది. కనుక ధర్మము ఏమిటి అంటే యజ్ఞము, ధర్మమే యజ్ఞము, యజ్ఞమే ధర్మం. కనుక ఈనాడు భార్యాభర్తలు అనేది చాలా ఊగిసలాడే ధోరణి. సీతమ్మను రాముడు వదిలిపెట్టేశాడు అని చెప్తున్నారు. ఆ ఉత్తర గర్భవతి అయిన భార్యను రాముడు వదిలిపెట్టేశాడు, అడవిలో వదిలిపెట్టేశాడు. రాముడు వదిలిపెట్టాడు, సీతమ్మ వదిలిపెట్టిందా? వదిలిపెట్టిన రాముడు కూడా బాధపడ్డట్టు అదే రామాయణంలో ఉంది. ఆ విడవబడ్డ సీత అంటే పరిత్యక్త సీత, ఆమె అడవిలో పోయి
దరిద్రుడు దుర్మార్గుడు నన్ను వదిలిపెట్టాడని తిట్టినట్టయితే ఎక్కడ రామాయణంలో లేదు. ఆమె కూడా అయ్యో భర్త ఇలా ఎందుకు చేశాడు, ప్రజల కోసం ఇలా ఎందుకు చేశాడు అని భర్తను ప్రేమించి గౌరవించినట్టుగానే చూస్తాం మనం రామాయణం. సినిమాలో కూడా చూశారు అందరూ. సీతను రాముడు తిట్టలేదు, నిందించలేదు, రాముడిని సీత తిట్టలేదు. మళ్ళీ విడిపోయారు ఇద్దరు. ఏమిటంటే కాల కర్మ రీత్యా విడిపోయారు. ఆ దైవ బలం అన్నమాట అట్లా విడదీసింది. కానీ వాళ్ళు ఎప్పుడు మనసులో ఒకరి గురించి ఒకరు చెడుగా అనుకోలేదు, చెప్పలేదు కూడా. ఇక ఇప్పుడు కాపురాలు చూస్తాం మనం. పెళ్ళైన వారం రోజుల నుంచి ఫోన్లు అప్పటి నుంచే మొదలవుతాయి. మొదలే ఎలా ఉన్నారే, అత్తగారింట్లో అంత మంచిగానే ఉన్నారా, మీ ఆయన ఎట్లున్నాడు, ఎలా చూసుకుంటున్నారు, వంట నువ్వే చేస్తున్నావా, బాకీ ఊడుస్తున్నావా, ఎందుకు చేస్తున్నావా, అప్పుడే మొదలుపెట్టిందా మీ అత్తయ్య, అప్పుడే ఊడిస్తుందా, ఇలాగ మొత్తం రిపోర్ట్స్ అన్నీ పోతూ ఉంటాయి. ఇంకా ఇంకేముంటుంది, సుఖభూష అమ్మాయి ముడుతుందా ఇంట్లో అంటే ఆమె ఉండేదేదో 15 రోజులు ఉంటుంది. పెళ్ళైన 15 రోజుల తర్వాత చెల్లో హైదరాబాద్ ఇంకెక్కడో వెళ్ళిపోతుంది. భర్తకు ఉద్యోగం ఎక్కడో, అక్కడే ఉన్నా కూడా సరే అదే ఊళ్ళో ఉద్యోగం అనుకున్నా కూడా అక్కడ ఉండదు. అక్కడో ఆ ఊళ్ళోనే కొంచెం దూరంలో ఏదో పెట్టలో ఉంటుంది. ఎందుకంటే ముందు జాగ్రత్త, దగ్గర నుండి తిట్టుకొని గొడవలు పడే కంటే ముందే జాగ్రత్త పడి దూరం. అంటే మనం భరించలేకపోతున్నాం. కుటుంబ సంబంధాలు ఎంత భయంకరమైన సరే, కూతురు అల్లుడు వేరే అనుకుందాం, వాళ్ళు వేరే కుటుంబం నుంచి వచ్చారు. కోడలు వేరే అనుకుందాం, కొడుకు కూడా ఉండలేకపోతుంది. సేవ చేయ, కనీసం అనారోగ్యంతో ఉంటే కూడా దగ్గరే ఉండాలని వచ్చి సేవ చేయ. ఎన్నో భయంకరమైన ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. బట్ ఈ భార్యాభర్త అనే సంబంధం దేనికోసం అంటే ధర్మము కోసం అని చెప్పారు. ఊరికే టైంపాస్ కాదు. భగవంతుడు ఏర్పరిచిన వ్యవస్థ. సూర్యుడు నీకు తండ్రి, భూమి నీకు తల్లి, ఇది తెలుసుకొని నువ్వు నడుచుకో, ఇది ధర్మము, నియమము, న్యాయము అని చెప్తుంది వేదం. కాబట్టి భార్యాభర్త, స్త్రీ పురుషుల సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం అని బ్యాచ్ తయారయ్యారు. మా ఇష్టం తిరుగుతాం. పెళ్ళైనా కూడా బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, పెళ్ళైనా గర్ల్ ఫ్రెండ్. అట్లా భారతదేశంలో కూడా ఇటువంటి మూక తయారైపోయింది. అమెరికాలో సర్వసాధారణం అది. మనకు కూడా గాలి పాకి. పెళ్ళైన తర్వాత కూడా ఫోన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఫోన్ వాడేవాడో ఫోన్ చేస్తాడు. నేను 10th క్లాసు సుధీర్ను అంటాడు. సుధీర్ నా నెంబర్ ఎవరు ఇచ్చారు? కవిత ఇచ్చింది. ఎలా ఉన్నావో, బాగున్నావా లేదా కనుక్కోవడానికి ఫోన్ చేశాను అంటాడు. మాట్లాడుతుంది. ఇక మొదలవుతుంది అన్నమాట కథ స్టార్టింగ్. కాబట్టి ఇట్లాగా ఫోన్ల వల్ల మొత్తం, ఎందుకంటే అత్త లేదు, మామ లేదు, ఆడబిడ్డ లేదు, ఎవరు లేరు ఇంట్లో. ఒకతే భర్త ఆఫీస్కి వెళ్తే ఇంకేం చేస్తుంది రోజంతా సొల్లు కబుర్లు. అట్లాగా సత్సంగము లేదు, ధ్యానము లేదు, స్వాధ్యాయం లేదు, మొత్తం సర్వనాశనం. పని ఉందంటే పని కూడా లేదు. అన్ని యంత్రాలు చేసి పెడుతున్నాయి. ఇప్పుడు అది కూడా లేదు, యంత్రాలు కూడా పని లేదు. ఫోన్ కొడితే ఆర్డర్ మెస్. ఇక మా కపుల్లో అయితే ఎంత సుఖం అంటే 30 ఉన్నాయి ఆర్డర్ మెస్లు. అవి చికెన్ సెంటర్లు 30. ఫోన్ చేస్తే ఇంటికి తెచ్చి తలుపు కొట్టి ఇచ్చి పోతాడనమాట. ఇంత సుఖం వచ్చిన తర్వాత ఇంకా ధర్మం ఎందుకు పాడైంది? ఇవన్నీ అవసరమా? 3 గంటలు 2 గంటలు కూర్చోవడము, ఈ భజనలు, ఇది ఎందుకు ఇదంతా అని ఈ రకమైనటువంటి ధోరణి ఏర్పడింది. కాబట్టి మనము ధర్మాన్ని రక్షించినంత వరకు ధర్మము నిన్ను రక్షించదు. పంట చుట్టూ నువ్వు కంచె వేస్తే ఆ కంచె పంటను రక్షిస్తుంది. కానీ నువ్వు కంచెను వేయకపోతే ఎలా రక్షిస్తుంది? కాబట్టి కంచె తనకు తాను రక్షించుకుంటూ పంటను రక్షిస్తుంది. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్న కొద్దీ ఆ ధర్మము నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఇది ఉడంబడిక అన్నమాట, ఒప్పందం. ఎవరైనా అంతే. ఎదుటి వ్యక్తికి నువ్వు మర్యాదిస్తే వాడు మర్యాదిస్తాడు. ఏమిరా అంటే వాడు ఏం రాక ఏమిటి అంటాడు. చెప్పండి. మరి ఎవరైనా సరే, ప్రతి ప్రాణి, కుక్క, పిల్లి, చివరికి కుక్క పిల్లి కూడా చూడండి. పిల్లి మన వచ్చింది అదో పిల్లి 3 రోజుల నుంచి ఇటే తిరుగుతుంది. అది ఒకసారి పాలు పోసేసరికి అది మా చుట్టూ తిరుగుతుంది. దాన్ని రాగానే కర్ర తీసుకొని నెత్తి మీద పెట్టామనుకోండి, ఏం వస్తుందా? దగ్గరికి వస్తుంది? రాదు. మనుషులైనా జంతువులైనా అన్నీ కూడా అంతే. కాబట్టి మనుషులతో వ్యవహారం అనేది నేర్పడం లేదు. స్కూల్లో నేర్పట్లేదు, కాలేజీలో నేర్పట్లేదు, యూనివర్సిటీలో నేర్పట్లేదు, ఎక్కడ నేర్పట్లేదు. మనిషితో మనిషి ఎలా ఉండాలి అనేది ఎక్కడ నేర్పుతున్నారండి? స్కూళ్ళలో కూడా పిల్లలు హాస్టల్స్లో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, హత్యలు చేసుకుంటున్నారు.
మీరు చూడండి, న్యూస్ చూడండి, ఎక్కడా కూడా మనుషులతో ఎలా మెలగాలో నేర్పడమే లేదు. నిన్న మీరంతా చూశారు అక్కడ అని ఆంధ్రప్రదేశ్లో ఒక అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి 9th క్లాస్ అబ్బాయి అనుకుంటా, వాడు ఎవరినో ఒక పెద్ద మనిషి ఒకరు లెక్చరర్ అంటున్నారు, ఇంకేదో అసిస్టెంట్ అంటున్నారు, అతని మీద పడి బాగా గుద్దాడట. వీడియోలు తీస్తారు. మనం వీడియోలు తీసి చూసుకోవడం తప్ప వ్యవస్థను మార్చే అవకాశమే లేదు. మాస్టర్లు పిల్లల్ని కొట్టే రోజులు పోయాయి, పిల్లలే మాస్టర్లను కొడతారు. అలాగా ఇదంతా కూడా పతనము ఒక్క రోజులో ఉండదండి. పతనం అనేది కురువంశం నాశనం అయింది అంటే ఒక్క రోజులో అయిందా? దానికి ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క మెట్టు చేర్చుకుంటూ పోయాడు దుర్యోధనుడు. ఎందుకంటే దుర్యోధనుడు అంటే మోహము, ధృతరాష్ట్రుని తప్పులు ఏమి చేసినా నా కొడుకు అని యాక్షన్ తీసుకొని చివరికి యుద్ధమే అంతా చర్చిస్తున్నారు. అలాగా కాలేజీలో సంస్కారం జరగట్లేదు, స్కూల్లో లేదు, నర్సరీలో లేదు, ఇంట్లో లేదు. ఇంట్లో ఏం నేర్పుతున్నారు? మీరు వాడే నేర్పుతాడు మీరు కూర్చోబెట్టి. పిల్లలకు చెప్పినట్టు తల్లిదండ్రులు వినాల్సిందే తప్ప తల్లిదండ్రులు చెప్తే ఏ పిల్లలు వినాలి? ఆ కాలం పోయి. బట్ ఇదంతా ఏమిటంటే రాబోయే భయంకర విష పరిణామాలకు సూచిక అన్నమాట. కాబట్టి క్యాన్సర్ వస్తే కొన్ని లక్షణాలు వస్తాయి, మధుమేహము డయాబెటీస్ వస్తే కొన్ని లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు, బీపీ ఉంటే కొన్ని లక్షణాలు. అట్లా ఈ లక్షణాలను బట్టి మనం ఏ రోగం వచ్చింది, ఎప్పుడు ఈ మానవ సమాజం అంతమవుతుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ధర్మ రక్షణ చేయాలి. స్వయంగా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మ రక్షణ చేయాలి. భార్య భర్త అయినా, తల్లి కొడుకైనా, అత్త మామైనా ధర్మం అనే సూత్రము లేకపోతే అన్నీ కుప్పగూలిపోతాయి. నీకు భార్య లేదు, భర్త లేడు, తల్లి లేదు, ఎవరు లేకపోయినా సరే, నీ బంధువులు రక్త సంబంధికులు ఎవరు లేరు నీకు, కానీ నువ్వు ధర్మం అనే సూత్రాన్ని పట్టుకుంటే నీకెక్కడికి పోయినా చుట్టాలు దొరుకుతారు, స్నేహితులు దొరుకుతారు, ఆత్మీయులు దొరుకుతారు. నువ్వు ధర్మం అనే సూత్రం పట్టుకో. కానీ అది వదిలిపెట్టావంటే నీ సొంత బంధువులే, రక్త సంబంధికులే నీ రక్తం కళ్ళ చూస్తారు. ఇది జరుగుతున్నది నాడు. కనుక మనం ఎప్పుడూ కూడా ధర్మాన్ని వదిలిపెట్టొద్దు. నా పొట్ట నిండాలి, నేనే బాగుండాలనే ఆలోచన వల్ల మనిషిలో అసురత్వం వచ్చేస్తుంది. అందుకే నీతో పాటు ఒక పిడికెడు అన్నం తీసి ఇతర ప్రాణులకు తినిపించు. కాకులకు వెయ్యి, కుక్కకు వెయ్యి, దేనికైనా ఒక పిడికెడు తీసి పెట్టు అని చెప్తున్నారు. మొదలు వండగానే మనం తినకూడదు. గోడ మీద పెట్టేసి ఏదో తింటుంది, లేదా వీధిలో పెట్టేసి ఏదో ప్రాణి తింటుంది, మొదలు మనమే తినకూడదు. కనుక భార్యాభర్త, ఎందుకోసం భార్యాభర్త? మనం ధర్మగ్రంథాలు చెప్తున్నాయి. నవారే ప్రత్యుక్కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. భర్త అంటే భార్యకి ఎందుకు ఇష్టము, భార్య అంటే భర్తకి ఎందుకు ఇష్టము, కొడుకు అంటే తల్లికి ఎందుకు ఇష్టము, తల్లి అంటే కొడుకు ఎందుకు ఇష్టం? దేనికోసము అంటే భార్య వల్ల భర్త ఇష్టపడడం లేదట, భార్య వల్ల వచ్చే సుఖాలను బట్టి భర్త ఇష్టపడతాడు. భర్తను భార్య ఇష్టపడుతుందంటే భర్త వల్ల వచ్చే సుఖాలను బట్టి మాత్రమే అని చెప్పారు. అంటే ప్రయోజనాన్ని బట్టి, లాభాపేక్షతోటి నడుస్తుంది అన్నమాట ఈ ప్రపంచం అని చెప్పారు మహర్షులు. కాబట్టి నా భార్యకు నేనంటే చాలా ప్రేమ, నేను చెప్పినట్టే భ్రమలో ఉంటావు. నీ వల్ల వచ్చే లాభాలు సుఖాలు ఎప్పుడు పోతాయో అప్పుడు నీ భార్య నేను ఇష్టపడదు, పక్కన పెట్టేస్తుంది. నీ కొడుకైనా అంతే, తండ్రి సంపాదించి అన్ని సౌకర్యాలు కల్పించి మా నాన్న దేవుడు అంటారు. వ్యాపారం అంతా కుప్పగూలిపోయి చిప్ప చేతికి వస్తే ఏం చేశాడో మాకు తెలియదండి, మొత్తం కుప్పగూలిపోయింది, ఫీజులు కూడా కట్టలేకపోతున్నామండి, మా నాన్న అసలు మాకేం చెప్పలేదండి అని ఇక మొదలు పెట్టిందంటే ఇక మళ్ళీ అది ఇక భయంకరంగా ఉంటుంది. అందరూ కూడా సుఖంగా ఉన్నప్పుడు ఉన్న వ్యవస్థ చూసి ఇదే మనుషుల స్వభావం అనుకుంటారు. కానీ దుఃఖం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు ఏ కొడుకు కూడా రాడు వచ్చి నేను అప్పులు తీరుస్తానన్నా, ఎవరు అడిగి చేసినాను, ఎందుకు చేసినాం, నాకు చెప్పినామా, ఇలాగుంటాయి అన్నమాట. మేము చాలా చోట్ల చూసాం, అప్పులు ఉంటే తల్లిదండ్రులు వదిలేసి అదే ఊళ్ళో వేరే పోయి ఉంటున్నారు. మా ఆస్తి మాకు ఇచ్చేయండి, అప్పులతో మాకు సంబంధం లేదని చెప్పేసి. కాబట్టి మానవ సంబంధాన్ని ఎందుకోసము అంటే ఒక ప్రయోజనం. భార్యాభర్త ఎందుకంటే సంతానం కలగడానికి,
సంతానం కన్నారు, పెంచి పెద్ద చేశారు. ఇంకేం సంబంధం? ఇంకేం భార్య, ఇంకేం భార్య? కాబట్టి ఒక ప్రయోజనం మైక్ ఎందుకు ఉంది? ప్రవచనాలు చెప్పడానికి. ప్రవచనం అయిపోయింది, మైక్ పట్టుకొని కూర్చుంటే స్వామీజీ మైక్ ఎందుకు పట్టుకున్నా తీసేయండి. లేదు, నాకు అలవాటైంది మైక్ అట్లాగే పట్టుకుంటా అంటే ఏమంటే తెలివి తక్కువ. అట్లాగే భార్యాభర్త సంబంధం మధ్యలో వచ్చింది, ఒక ప్రయోజనం కోసం భగవంతుడు ఏర్పరిచాడు, అయిపోయింది. ఇంకేం భార్య, ఇంకేం భర్త? అందుకే మనకేం చెప్పారు? మనవడు పుట్టిన తర్వాత మనవడి మొహం చూడగానే వానప్రస్థం తీసుకో, భార్యను వదిలేసి అడవికి పోయి తపలు చేసుకోని. ఎవరు పోతున్నారు అడవికి? అడవులే లేవు, అడవులన్నీ కూడా కొట్టి పారేశారు, ఉంటే అందులో నక్సలైట్లు. కాబట్టి ఆ రకం సరే అడవికి పోకపోయినా సరే ఇంట్లో ఉన్న అంటి ముట్టనట్టుగా కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉన్నా సరిపోతుంది. అడవికే పోవాలనేవి లేదు, దేశకాల పరిస్థితులను బట్టి ఎలాగైనా కూడా ఉండవచ్చు. కాబట్టి ఇదంతా సుఖాలన్నీ కూడా నిన్న మొన్న చూశారు పేపర్లు. తండ్రి కొడుకుని చంపేశాడు. ఎందుకు చంపేశాడు అంటే కారణం ఉంది. ఇప్పటిదాకా చెప్పాడు కదా, కొడుకు బుద్ధిమంతుడుగా ఉంటే అందరూ ఇష్టపడతారు. కొడుకు చెడిపోయి క్రమక్రమంగా వాడి వల్ల శాంతి, ఆందోళన, కష్టాలు ఎదురైతే ఆ కొడుకును వదిలించుకోవాలని చూస్తారు. ఒక ప్రయోగం చేశారట విదేశాలు. ఏమిటంటే మనుషులు, జంతువులు వీటి స్పందన ఎలా ఉంటుంది సందర్భాన్ని బట్టి కోతిని దాని పిల్లను తీసుకొచ్చి పెద్ద గాజు సీసా, పెద్ద గాజు డబ్బాలు, అందులో కోతి పిల్లను వదిలిపెట్టిన తర్వాత నీళ్లు వస్తాయి. నీళ్లు మెల్లమెల్లిగా పంపు ద్వారా నీళ్లు వస్తున్నాయి. నీళ్ళు వస్తుంటే ఏం చేసింది? కోతి పిల్లని వేసి చంకనెత్తుకుంది. నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేస్తాయి, గాజు సీసాలు ఈ చంక దాకా వచ్చాయి. తీసి భుజం మీద ఎక్కించుకుంది కోతి పిల్ల. తర్వాత మళ్ళీ నీళ్ళు వచ్చాయి, ఇక్కడ మెడదాకా వచ్చాయి. అప్పుడు ఏం చేసి నెత్తి మీద కూర్చోబెట్టుకుంది కోతి పిల్లని. ఇక ఇక్కడ దాకా వచ్చాయి, అది కూడా మునిగిపోతుంది అనే సమయానికి ఏం చేసింది? ఆ కోతి పిల్లను కింద పారేసి దాని మీద నిలబడిందండి. అట్లా మనిషి తను బతకడం కోసము ఇష్టపడతాడు. ఆత్మ అన్నిటికంటే ప్రియమైనది అని చెప్పారు. మరి కొడుకు వల్ల దుఃఖము పెరిగిపోతుందని వాడు సంపర్కం చేస్తాడు. మీరు ఏదైనా చూడండి, తండ్రి కొడుకుని చంపాడు, కొడుకు తండ్రిని చంపాడు, భార్య భర్తని చంపాడు, సుఖాల కోసమే చంపుతారు. లేదా వాడి వల్ల వచ్చే కష్టాలను ఆపేసుకోవడానికి చంపుతారు. పిచ్చి పెట్టే చంపారు. వాడు తాగి తందనాలాడి అప్పులు చేసి ఇంకా పీడిస్తూ ఉంటే ఆ కొడుకుని తండ్రిని చంపేస్తారు. కట్టకట్ట ఏం చేస్తారు? కాబట్టి మనం అనుకుంటా నా కొడుకు నేనంటే చాలా ఇష్టం, పరీక్ష పెట్టండి, అన్నీ పోయినాయని చెప్పండి. మీరు చెప్పినట్టు ఎవడింటాడు? మిమ్మల్ని పట్టుకొని వాడు ఉంటాడు? ఎవ్వరు ఉండరు. కానీ భ్రమ, మాయ, మోసంలో మనిషి బతకడానికి ఇష్టపడుతున్నాడు. నిజాలను మహర్షులు ఎప్పుడో చెప్పారు, నేను కొత్తగా కనుక్కొని చెప్పేదేమి. ఆ నిజాలను తెలుసుకొని ఆ నిజాల వెలుగులో నడవాలని మనిషి కోరుకోవడం లేదు. అందుకే నవారే పత్యుకామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి అని. భర్త వల్ల వచ్చే సుఖాల వల్ల భార్య భర్తని ఇష్టపడుతుంది. భర్త పని చేయడు, సోమరిపోతూ, పని దొంగ, తిండిపోతూ, అవన్నీ ఉన్నా భరిస్తుందేమో భార్య. కానీ వాడు తింటాడు, తాగుతాడు, కొడతాడు. ఎన్ని రోజులు చూస్తుంది? కొడతాడు, తిడతాడు. ఒకప్పుడైతే ఇంకా అది కూడా పడి ఉండేవాళ్ళు పాపం, నా కర్మ అనుకోని. ఇప్పుడు అది ఓపిక ఎవరికి లేదు. చూసి 4 రోజులు కూడా ఉంటారు, వెళ్ళిపోతారు, వదిలేసి వెళ్ళిపోతారు, లేదా వాడిని చంపినా చెప్పేస్తారు. కాబట్టి సుఖము వల్లనే మనిషి ముందు పెడతాడు, ఇష్టపడతాడు. భగవంతుడు అంటే అందరికీ ఎందుకు ఇష్టం చెప్పండి? వ్యతిరేకత ఎవరో తక్కువ మంది. ఎక్కువ మంది మన దేశంలో దేవుడు అనగానే అందరూ కూడా యాక్టివ్ అయిపోతారు. ఎందుకంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు. భగవంతుని వల్ల మనకు తెలిసి తెలియకపోయినా శాంతి అనేది కొంత కలుగుతుంది, ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో ఉంటే ఇదే కూర్చున్నారు, కుర్చీ వేసుకొని. మీరు ఇంట్లో ఉంటే అంత ఇంట్లో ఆలోచనలు వేరు, అక్కడ వాతావరణం వేరు, పరిస్థితులు వేరు, అది వేరుంటుంది. మరి ఇక్కడ ఆశ్రమమో గుడో ఎక్కడో పోయి కూర్చుంటే కాసేపు ఆలోచనలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి భగవంతుడు ఆనంద స్వరూపుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి భగవంతుని ఎవరు తలుసుకున్నా, ఎవరు పట్టుకున్నా, ఆ మార్గంలో ఎవరు నడిచినా వాడికి ఆనందం అనేది ఎంతో కొంత ఒక బిందువంతైనా దొరుకుతుంది, దొరకకుండా ఉండదు. కనుక భగవంతునికి డిమాండ్ ఉంది. కనుక సుఖం అనేది లేకపోతే ఎవ్వరు కూడా పట్టుకొని వేలాడరు. మనం భక్తుల చరిత్రను చూస్తాం. మహాభక్తులు ఎంతోమంది కష్టాలు, దరిద్రాలు, బాధలు, హింసలు అన్నీ తట్టుకొని రామ్ 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 రామ్
విఠల 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 శివ 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 అని జపం చేసుకుంటూ ఉంటారు. ఎన్ని కష్టాలు, వాళ్ళకున్న కష్టాలు మనకి అసలు లేనేది. ఎందుకంటే ఆ భగవంతుని స్మరణ వల్ల ఈ కష్టాలను మించిన ఆనందం వాళ్ళకు దొరుకుతుంది, వచ్చింది కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా వాళ్ళు ఓడ్చుకున్నారు. కాబట్టి మానవ సంబంధాలు ఒక ప్రయోజనం కోసమే, ఆ ప్రయోజనం నెరవేరిన తర్వాత అవసరం లేదు అని చెప్పారు. కాబట్టి నేను ఈరోజు పొద్దున పేపర్లో చూస్తే ఒక వార్త కనిపించింది. చూడండి, మనుషులు ఈనాడు ఉన్నటువంటి వాతావరణం లోపల మరి మనుషుల ఆలోచన ధోరణి మారిపోయింది. కాబట్టి మనము దేశకాల పరిస్థితుల్ని బట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో తిరుమలాయ పాలెమట గ్రామం పేరు. తోటమల్ల నాగభూషణం 65 ఏళ్ళు, జయమ్మకు 60 ఏళ్ళు. వీళ్ళకు ఒక కొడుకు, 2 కూతుళ్ళు ఉన్నారు. అయితే ఈయనకు కిడ్నీ ప్రాబ్లం ఉండి చాలా ఏళ్ళుగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల విపరీతమైన నొప్పి, ఆ నొప్పి భరించలేక చాలాసార్లు చనిపోవాలని ప్రయత్నం చేశాడు, ఆత్మహత్య చేసుకోవాలి. పిల్లలంతా ఎక్కడో దూరంగా ఉంటున్నారు కాబట్టి, భార్య దగ్గరే ఉంది కాబట్టి ప్రతిసారి ఆమె అడ్డుకుంటూ వచ్చింది. భర్త చచ్చిపోతే ఒంటరిగా, అయినా భర్త చచ్చిపోతున్నాడంటే భార్యకి, ఏ భార్యకి ఇష్టం ఉంటుంది? ఎన్నేళ్ళు సంసారం చేశారు. ఆమె అడ్డుకుంటూ వచ్చేసరికి, ఎందుకంటే అతను ఆ భార్య కూడా తన వల్ల ఇబ్బందులు పడుతుందని ఆమెకు ఎందుకు ఇబ్బంది పెట్టడం, చనిపోవడం ఉత్తమం అని ఆయన ట్రై చేశాడు. కానీ కుదరలేదు. ఈమె ప్రతిదానికి అడ్డం వస్తుంది. మరి అడ్డం వస్తున్నప్పుడు తిరుగున్న భర్త ఏం చేయాలి? దూరంగా పోయి ఎక్కడైనా చావచ్చు కదా. ఆలోచన ఎవరికైనా వస్తుంది, దూరంగా పోయి ఎక్కడైనా విషం తింటావో, రైలు తినమంటావో ఏమైనా చావచ్చు. కానీ వాడు అలా చావాలి. వాడు ఏం చేశాడు? నిన్న అర్ధరాత్రి భార్య మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డం వస్తుందని నిప్పంటించేసి వీడు పురుగుల మందు తాగేశాడు. తాగి వీడు పడిపోయాడు. భార్య ఆమె నిద్రలో ఉన్న ఆమె పెట్రోల్ మంటలు వచ్చేసరికి కేకలు వేస్తే పక్కింటి వాళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళిద్దరు ఏదో ఫోన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో వేసేసారు ఖమ్మం జిల్లాలో. వీడు చచ్చిపోయాడు. ఆమె మొత్తం కాలిపోయింది. ఆమె చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్లారట. ఇంకా చచ్చిపోతుండొచ్చు, బతికినా కూడా లాభం లేదు, ఒళ్ళంతా కాలిపోయి ఏం బతుకది, నరకం లాంటి బతుకు. అంటే ఈ సంఘటన మనకి ఏం చెప్తుంది? చచ్చేవాడిని చావనివ్వాలి తప్ప అడ్డుకోకూడదు అని ఒక పాఠం నేర్చుకోవచ్చు. భర్తే కానీ కొడుకే కానీ ఎవడైనా కానీ ఒకటి పాఠం. రెండవది ఏంటంటే, వాడు చచ్చేవాడు ఎక్కడో పోయి చావకుండా ఆమె చూస్తుండగా చావడం ఎందుకు? చూస్తుంటే ఎవరైనా అడ్డుకుంటారు. అది చావాలనుకునే వాళ్ళు ఎవరు షో చేయకూడదు, చెప్పుకోకూడదు. కొంతమంది నేను చచ్చిపోతానని ఎప్పుడు తిరుగుతారు. అరే మొదట్లో 1-2 సార్లు ఏమంటారు, అరే చచ్చిపోతే ఎందుకు చచ్చిపోతారో, వద్దురా నాయన వద్దు, నీకేంటి 30 ఏళ్ళకి చచ్చిపోతావంటే అందరూ అడ్డుకుంటారు, ఏదో చెప్తారు నీకు. రోజు అదే పాట పాడితే ఏం చేస్తారు? ఒక 15 రోజులే. ఎప్పుడు చేస్తావు నాయన? రోజు చెప్తున్నావు, చచ్చింది లేదు, ఏం లేదు, ఊరికే భయపెడుతున్నావు, నువ్వు చావవు ఏమీ లేదని వాడిని పెడతారు. అలాగే చచ్చేవాడు చెప్పాడు, చెప్పేవాడు చావాడు. కాబట్టి ఇప్పుడు వీడు చావడం కాకుండా వాడు ఎట్లా చచ్చిపోయాడు, ఆమెను కాస్త మొత్తం ఉసురు పోసుకున్నాడు. చూడండి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. కాబట్టి ఎవరి మీద దయ తలచాలి, ఎవరిని కాపాడాలి, ఏం చేయాలి అంటే ఇది కలియుగం. ముదిరిపోయింది. మనుషులు చెత్త ఆహారం తిని మనిషికి మెదడు కూడా పనిచేయడం లేదు. కాబట్టి ఈ సంఘటన ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, సరే వాడికి కిడ్నీల బాధ ఎంతుందో, మరి ఎంత బాధ లేని వాడు ఎందుకు చచ్చిపోవాలని ఎందుకు ట్రై చేస్తాడనేసారి. కాబట్టి ఒకరి బాధ మరొకరికి బాధ అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. కాబట్టి మరి అతని బాధ ఆమెకు తల్లి భార్యకు అర్థమైందో కాలేదో, ఆమె సుఖాన్ని ఆమె ఊహించుకుంది, ఆలోచించుకుంది. ఈయన చచ్చిపోతే కనుక నేను ఒకదాన్నే ఉండాలి, ఏ కొడుకు వెంట ఉంచుకోడు, తీసుకోడు, ఎందుకు బాధలు పడాలి, ఇంకొకరు మనిషికి మనిషి తోడు ఉంటే మంచిదే కదా అని ఆమె సుఖం కోసం ఆమె ఆలోచించుకుంది. వీడేమో ఆలోచించుకున్నాడు అంటే, ఏమున్నంత కాలం నన్ను చావాలి ఇవ్వదు, దీన్ని చంపేస్తే పీడవుతున్నాడు. అలా చావు అంత తొందరగా వస్తే బాగానే ఉండేది. ఆమె ఇప్పుడు బాగా కాలిపోయింది. కాబట్టి ఇప్పుడు మానవ సంబంధాలు ఇంత భయంకరంగా తయారైపోయాయి. దీనికి కారణం కూడా ఏమిటంటే, అనేక కుటుంబాలు నేను చూస్తూ ఉంటాను, లక్షల కోట్ల కుటుంబాలు ఏమీ ఉండదు, వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం, ఇంకా చాతనైతే తిట్టుకోవడం, చాడీలు చెప్పుకోవడం, ఏమి ఉండదు ఫ్యామిలీలో. భజన లేదు, భక్తి లేదు, ధ్యానం లేదు. కోట్ల కోట్ల కుటుంబాలు ఉన్నాయి.
ఈ ఫోన్లు వచ్చిన తర్వాత అయితే ఇక పిల్లి మీద బలి పడింది, బలి మీద నల్లి పడింది అని ఇవేం వచ్చేట్లుంటాయి. ఫోన్లో కూడా మనకు భక్తి గీతాలు ఉన్నాయి, మంచి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. స్వామీజీలు మాలాంటి ఇప్పుడు నేనంటే గంట సేపు చెప్పి ఆపేస్తా. ఇదే ప్రవచనం 1000 సార్లు వినొచ్చు, ఇదే యూట్యూబ్లో రికార్డ్ అవుతుంది. ఎంత సౌకర్యం అండి! ఈ సౌకర్యం పూర్వం ఉండిందా? గురువు పాఠం చెప్పినప్పుడు వినకుంటే నీ గతి అంతే. కానీ ఇప్పుడు అదే పాఠం రికార్డు చేసి పెడుతున్నా, నువ్వు 100 సార్లు విని నేర్చుకోవచ్చు. అవకాశం ఇంతకుముందు మన తాత తండ్రులకు లేదు, ఇప్పుడు నేర్చుకోవచ్చు. ఒక పాట నేర్చుకోవచ్చు, 10 సార్లు విని ప్రయత్నం చేయొచ్చు. ఎవ్వరు గురువు అవసరం లేదు. బాగుపడాలనుకునే వాడికి 1,00,000 దారులు ఉన్నాయి ఇదే ఫోన్లో, చెడిపోయే వాడికి 1,000,000 దారులు ఉన్నాయి ఇదే ఫోన్లో. నీ సంకల్పాన్ని బట్టి ఈ సృష్టి ఉపయోగపడుతుంది, వ్యక్తులు ఉపయోగపడతారు, వస్తువులు ఉపయోగపడతాయి. నీ సంకల్పమే భ్రష్టు పట్టింది. నాశనం అవుదాము, నాశనం చేద్దాం, ఇదే ఆలోచన. 10 ఏళ్ల పిల్లలు, 16 ఏళ్ల పిల్లల ఆలోచనలు ఎట్లున్నాయి? మొత్తం చెడిపోయే ఆలోచనలే తప్ప బాగుపడే ఆలోచనలు ఎవరో బుద్ధిమంతులైన తల్లిదండ్రులు అందిస్తూ ఉంటారు. కొందరు పిల్లలు చాలా తల్లిదండ్రుల సంస్కారం వల్ల 5 ఏళ్ల పాప, నేను మొన్న వరంగల్లో అదే బ్రహ్మకుమారులు శివరాత్రి రోజు కార్యక్రమానికి పిలిచారు. 5-6 ఏళ్ళు ఉండొచ్చు, చిన్న పాప, ఇంతే ఉంది. ఆ చిన్న పాప ఏదో భరతనాట్యం చేస్తుంది, చాలా చక్కగా చేసింది. పాట రికార్డు పెట్టారు. అంత తెలుగు ఎలా వచ్చిందంటే తల్లిదండ్రుల ప్రోత్సాహము, ప్రేరణ. అటువంటి ప్రేరణ, ప్రోత్సాహం ఎంతమంది తల్లిదండ్రులు ఇస్తున్నారు? వండుకో తిను, సంపాదించుకో, ఇంతే. ఇదే ప్రేరణ, ఇంతకు మించి లేదు. కాబట్టి కుటుంబ జీవితము శాంతి నిలయంగా, స్వర్గంగా ఉండాలి అంటే ధర్మం అనేది మనము పాటించాలి. ధర్మం పాటించగానే ఈ జన్మకి ఫలితం రావచ్చు, వచ్చే జన్మకు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, కానీ చేసింది మాత్రం వ్యర్థం కాదు. కాబట్టి మనం చేసుకుంటూ పోవాలి. ఇంకా ఈ భార్య, అందుకే మనం చెప్పుకున్నాం, శంకరాచార్యుల వారు జీవిత సత్యాన్ని చెప్పారు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త. మేల్కో, లేవయ్యా. ఇవ్వరు. ఇదంతా ఒక నాటకము. నాటకంలో నీ పాత్ర ఎంత, నీ డైలాగులు ఎంత, అంత పోషించుకో, అంతే తప్ప నేను ఎప్పటికీ నాటకం నడుస్తుందంటే నాటకంలో సీత పాత్ర, రాముడి పాత్ర, లక్ష్మణుడి పాత్ర, హనుమంతుడి పాత్ర ఎవరికెవరు ఏమవుతారు? నాటకంలో మాత్రం ఒకరికొకరు భార్యాభర్తలు సంబంధాలు ఉంటాయి. రంగు కడిగేసుకున్న తర్వాత ఎవరికెవరు ఏమవుతారు చెప్పండి? స్టేజ్ దిగిపోయారంటే సీతకు రాముడు ఏమీ కాదు, రాముడికి సీత ఏమీ కాదు, హనుమంతుడికి హనుమంతుడు, ఎవరి దారి వాళ్ళదే. ఆ స్టేజ్ మీద ఉన్నంత వరకే ఆ డైలాగులు చెప్పాలి. ఈ సమయం వచ్చినప్పుడే చెప్పాలి ఆ డైలాగులు. ఇష్టం వచ్చినట్టు చెప్తే నాటకమే ఫెయిల్ అయిపోతుంది. అంటే జీవితంలో ఒక నాటకము, సజీవ నాటకం అని తెలుసుకో. నీ పాత్ర ఎంతవరకు, నీ ప్రయోజనం ఎంతవరకు, అంతవరకే ఉండు. అందుకే నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. తెలివితోటి వ్యవహరిస్తే కుటుంబంలో శాంతిని స్థాపించవచ్చు. కొంతమంది మనం చూస్తుంటాం, భర్త తాగుతాడు, తింటాడు, పనితో ఉంటాడు, కానీ వాడు ఏమన్నాడు? భార్య దిగుతుంది, వాడు దుమ్మెత్తి వస్తుంది, అన్ని విని ఊరుకుంటాడు, అంతే. ఏమన్నాడు? సమయానికి వస్తాడు, తింటాడు, తిరుగుతాడు. అటువంటి వ్యక్తిని ఏ భార్య ఏమన్నది? ఏం చేయలేదు. ఇక మాటకు మాట అంటేనో, కొడుకు కానీ తండ్రి కానీ ఎవరికైనా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినప్పుడు మాటకు మాట అనడము, కొట్టితే మళ్ళీ కొట్టడము, ఇలాంటివి జరిగినప్పుడే అది రెచ్చిపోతుంది. కాకపోతే ఆ భార్య తను పని చేయడానికి తెలుసు, వాడు సోమరిపోతాను వాడికి కూడా తెలుసు, కాబట్టి ఎన్ని తిట్టినా పడతాడనమాట. కాబట్టి ఏం చేస్తుంది భార్య? ఇక నా కర్మాన్ని ఊరుకుంటుంది. కాబట్టి పరస్పరము రాగద్వేషాలను పెంపొందించే ప్రయత్నం చేయకుండా ఉన్నప్పుడు ఎవరైనా కూడా భరిస్తూ ఉంటారు. కనుక మనము ఈనాడు కుటుంబం లోపల సత్సంగం అనేది లేకపోవడం వల్ల, సదాచారం అనేది తెలియజేయకపోవడం వల్ల చాలా బాధలు పడుతున్నారు. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాడే? సంసారము స్వర్గం అని చెప్తుంది. సంసారం నరకం అని ఎక్కడ చెప్పలేదు శాస్త్రం. నరకంగా మనిషి చేసుకున్నాడు. లడ్డూలు తింటే సుఖమా దుఃఖమా? సుఖమే. కానీ నువ్వు 3 లడ్డూలు తింటే సుఖము, 30 లడ్డూలు తింటే దుఃఖము. అంటే సుఖము మితిమీరిపోతే దుఃఖంగా మారుతుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకే. భార్య భర్తల మధ్య ప్రేమ ఉన్నంత వరకు పర్వాలేదు. అది మోహంగా మారిపోయింది అనుకోండి, విపరీత స్థాయికి పోతే ఏమవుతుంది? ఎక్కడికి పోతున్నారు?
ఎక్కడ పోతుంది? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎందుకు వెళ్తున్నావు? ఎవరు వెళ్ళమన్నారు? నువ్వు వెళ్తే నా గతి ఏంటి? నన్ను ఎవరు చూసుకుంటారు? అదేంటంటే ఒక్కరోజు అక్కడ పోయి చూస్తాను, కుదరదు అంటే అది ప్రేమ అవుతుంది. కాబట్టి మన ప్రేమైన, స్నేహమైన, అనురాగమైన పరిమితికి లోబడి ఉంటేనే సుఖము. అందుకోసమే తల్లి లేదు, తండ్రి లేడు, ఇల్లు లేదు, బాకీ లేదని చెప్పడంలో అర్థం ఏమిటి అంటే ఎవరు ఎంతవరకు అంతవరకే ఉండు, అంతకు మించితే మాత్రం ఇంకా చేదైపోతుంది. కాబట్టి తల్లి ఒడిలో పిల్లవాడు ఉంటాడు, ఎప్పటిదాకా ఉంటాడు? తల్లి కూడా ఎప్పటిదాకా? ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒళ్ళో పెట్టుకుంటుంది. 6 ఏళ్ల పిల్లవాడిని ఒళ్ళో పెట్టి దేవుడా ఊరుకొచ్చిన ఒళ్ళో పడుకుని పోతాడు అంటుంది. చిన్న పిల్లలు ఎత్తుకొని తిరుగుతారు. కాస్త నడక రాగానే తల్లి ఏం చేస్తుంది? వదిలేస్తుంది. వాడు నడవాల్సిందే. వాడు ఆ ఎత్తుడు అలవాటు ఉండడం వల్ల నడవను ఎత్తుకో అని చెప్తే వాడిని కొడతారు, వాడిని ఎత్తుకోరు. అంటే ఎవ్వరూ కూడా ఒకటే దశను ఎప్పటికీ ఇష్టపడరు, కానీ మనం మాత్రం ఒకటే ఇష్టపడుతుంటారు, ఒకటే దశ. పిల్లలు చిన్నప్పుడు ముద్దుగా ఉంటారు, ఎత్తుకుంటాం, అన్నీ చేస్తాం. ఇప్పుడు 30 ఏళ్ళకి వచ్చాడు, అయినా ముద్దుల కొడుకే, వాడే కావాలి, వాడు మాట్లాడాలి, వాడు కళ్ళ ముందు ఉండాలి, వాడు లేకపోతే నక్కలేదు. ఇదేమంటారు? దీన్ని మోహం అంటారు. ఇది సహజమైన స్థితి కాదు, ఇది విషమ స్థితి అంటారు, మానసిక రోగులు అంటారు వాళ్ళ. బట్ వాడేదో నీకు అర్థం పుట్టాడు, వాడి కర్మకో నీ కర్మకో ఏదో పెరిగాడు, పెద్ద అయ్యాడు, అందరి వాడు చూసుకున్నాడు, అయిపోయింది అంతే. నీ పుణ్యం ఉండి ఉంటే, నీ ధర్మం ఉండి ఉంటే వాడు నీ దగ్గరే ఉండి నీకే సేవ చేసుకునేవాడు. కాబట్టి ఎవరెవరి రుణము తీరిపోయిందో మనం వద్దన్నా కావాలనుకున్నా వాడు వదిలేసిపోతాడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా అని చెప్పారు. రుణక్షయే క్షయం కాతత్ర పరిదేవన. కాబట్టి రుణము తీరిందంటే అప్పు తీరిపోయిన తర్వాత అప్పుల వాడిని ఇంటికి వస్తాడా? నువ్వు అప్పు కానీ వడ్డీ కానీ మొత్తం అసలు కానీ తీర్చినంత వరకే నేను అడుగుతాడు వాడు. కానీ ఎప్పుడైతే మొత్తం చెల్లించావో అదే దారిలో పోయినా ఎదురైనా కూడా నిన్ను పట్టించుకోడు. నీలాంటి వాళ్ళు 99 మంది ఉన్నారు వాడికి. అట్లా ఈ బంధాలు అనుబంధాలు అన్నీ ఒక బాకీ వల్ల ఏర్పడుతున్నాయని తెలుసుకోవట్లేదు. ఆ బాకీ ఎప్పుడు తీరుతుందో నువ్వు ఉండవన్నా వాడు ఉండడు, నువ్వు వద్దన్నా కూడా వెళ్ళిపోతారు, తప్పదన్నమాట. కనుక ఆ రుణము ఏమిటి అంటే మన ధర్మ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఆ రుణాలు 3 రుణాలు ఉన్నాయి మనిషికి. అప్పులు, ప్రతి మనిషి అప్పుల అప్పారావే. అప్పుల అప్పారావు అంటే ఎవడో ఊళ్ళో అప్పులు చేసినవాడు అనుకుంటున్నావు. నువ్వు ఏ అప్పు చేసినా చేయకపోయినా నువ్వు అప్పుతోటే కొడుతున్నావు. అప్పు ఉంది కాబట్టి జన్మ వచ్చింది అని శాస్త్రం చెప్తుంది. 3 అప్పులు. దేవతలకు బాకీ పడ్డాము, ఒకటి ఋషులకు బాకీ పడ్డాము, పితరులకు బాకీ పడ్డాము, అందుకే ఈ జన్మ వచ్చింది. ఈ 3 అప్పులను తీర్చుకుంటే తప్ప నీకు స్వర్గ మోక్షాలు లేవు. దేవతల అప్పు. దేవతలు ఎవరు? సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, భూమి, దేవతలందరి సహకారంతో బతుకుతున్నాం. ఒక్క గాలి ఒక్క నిమిషం ఆపేస్తేమో మా ముక్కు శ్వాస ఆడక చచ్చిపోతాం, గాలి లేకపోతే చచ్చిపోతాం. దేవతల సహకారంతో బతుకుతున్నామని తెలుసుకోవాలి. నా తెలివి, నా గొప్పతనం అని విరవేగుతున్నాం. దేవతలే సహకరించకుంటే ఈ సృష్టి నడవదు. కాబట్టి ఆ దేవతలకు బాకీ ఉన్నాం కాబట్టి ఆ బాకీ తీరాలంటే ఈ దేవయజ్ఞము చేయాలి అని చెప్పారు. అగ్నిలో ఆహుతులు సమర్పిస్తే దేవతలకు చేరిపోతుంది, నీ బాకీ తీరిపోయింది, నీ జోలికి రారు దేవతలు. దేవ రుణము అంటారు దాన్ని. దేవతల బాకీ తీరిపోయింది. తర్వాత మహర్షులకు బాకీ పడ్డాం. మహర్షులు ఎవరండి? మహర్షులు అప్పుడెప్పుడో ఉండేవారంట కదండి. ఇప్పుడు చూడబోయారు మహర్షులు అంటే నువ్వు చూసినా చూడకపోయినా మీ తాత ముత్తాతల నుంచి తరతరాలుగా వారు చెప్పినటువంటి ఉపదేశాలను గ్రహించుకొని మనం నడుచుకుంటూ ఉన్నాము. ఈ వ్యవస్థ ఎలా తయారైంది? మహర్షులు ఏర్పరిచిన వ్యవస్థ. అది వదిలిపెట్టేసినందుకు ఈనాడు అందరూ అవస్థలే ఉన్నాయి. మహర్షుల వ్యవస్థ 30-40 ఏళ్ళ దాకా ఉండింది, అది పోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థ వచ్చేసింది కాబట్టి సుఖశాంతులు లేవు. కాబట్టి ఈ మహర్షులు ఏం చేశారు అంటే అడవిలో తపస్సు చేసి సర్వసంగ పరిత్యాగం చేసి అనేక శాస్త్రాలను వారు అంతర్వాణిగా విని మనకు ఉపదేశించారు, గ్రంథాలుగా రాసి పెట్టారు. వాటిని చదువుకొని ఇప్పుడు నేను చెప్తున్నామంటే ఎక్కడి నుంచి చెప్తున్నాం అంటే మహర్షులు చదివిన ఉపదేశాలు విన్నాం.
గురువులు ఇచ్చిన ఉపదేశాలు విన్నాం, ఆ ప్రేరణ వల్ల మేము చెప్తున్నాము. అంటే అక్కడ మూలము పరంపర అనేది ఉంది కాబట్టి వాళ్ళకు మనం బాకీ పడ్డాం. ఆ బాకీని తీర్చుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు మంచిని తెలుసుకో, గ్రంథాలు చదువు, శాస్త్రాలు చదివి తెలుసుకొని ఇతరులకు తెలియజెప్పితే అప్పుడు ఆ రుణం అనేది పోతుందని చెప్పారు. నాకు తెలిసింది, నా జీవితం బాగుపడ్డది, నేను చెప్పాలి అంటే కాదు, నువ్వు ఇతరులకు చెప్పవలసిందే. మంచి విషయాలు, ఉపదేశాలు, ధర్మం గురించి బోధ చేయవలసింది నీకు తెలిసినంతలో. సరే మాలాగా మైకు పట్టుకొని చెప్పకపోయినా నీ చుట్టూ ఉన్న నలుగురికి కూర్చున్నప్పుడు ముచ్చట్లు అచ్చట్లు మాట్లాడుకున్నప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పు. నువ్వు తెలుసుకున్నటువంటి శాస్త్ర విషయాలు, దాని ద్వారా మహర్షులకు ఉన్నటువంటి ఆ రుణం తీరిపోతుంది. అలాగే వారు ఎంతో తపస్సు చేసి రాశారు గ్రంథాలు, శాస్త్రాలు, వాటిని మనం అధ్యయనం చేయడం ద్వారా మానవ జీవితము సుఖశాంతులతో ఉంటుంది. వాటిని ఇతరులకు తెలియజేయడం ద్వారా వాళ్ళ జీవితాలు కూడా సుఖశాంతులతో ఉంటాయి. కాబట్టి మనం ఈనాడు ఒక వ్యవస్థలో, ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతి ప్రకారం బతుకుతున్నామంటే ఆ పద్ధతులు మహర్షులు ఇచ్చినటువంటివి. తల్లి ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, అల్లుడు ఎలా ఉండాలి, బావ ఎలా ఉండాలి, వాళ్ళ సంబంధం ఏంటి, కర్తవ్యాలు ఏంటి, గురువు ఎలా ఉండాలి అన్నీ చెప్పారు వాళ్ళు. నువ్వు కనిపెట్టావా? వాళ్ళ వ్యవస్థను మనం అనుసరిస్తున్నాం. ఇంకా అనుసరించడం చెడగొట్టడం ఎక్కువ ఉంది. ఏమీ లేదు, సంబంధం లేదు, ఎత్తుకోవాలి. గురువుడు శిష్యుడు ఎట్లుండాలి, ఏ స్కూల్లో కూడా పద్ధతి లేకుండా పోయింది. తండ్రి కొడుకు ఎలా ఉండాలి, తండ్రి కొడుకు కూర్చొని మందు తాగుతున్నారు. అటువంటి గొప్ప కల్చర్ వచ్చింది. మామ అల్లుడు కూర్చొని తాగడం అయితే చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎంత భయంకరమైన ఇవన్నీ చెప్పారా? మహర్షులు చెప్పిందండి. మహర్షుల పరంపర కాదు ఇది, మనం అది పక్కన పెట్టేసాం. విదేశీయుల పరంపరను తెచ్చుకుంటున్నాం. విదేశీయులకు వావి వరస, కుడి ఎడమ, మంచి చెడు ఏమీ లేదు. ఎంగిలి మంగళం కూడా లేదు. మరి వాళ్ళు డెవలప్ అయ్యారు కదండి, బాగా డెవలప్ అయ్యారు కదండి. డెవలప్మెంట్ చూస్తారు ముందు ముందు. పాపము చేయగానే ఫలితం రాదండి. అది వస్తే ఎలా ఉంటుందంటే కుప్ప కూలిపోతుందట, వంశనాశనంతో ఆగిపోతుందట. పాప ఫలితం ఒక్కసారిగా ఉండదు, అప్రింత ఉండదు. ఒక్కసారిగా మొత్తం ఆ పాపాత్ముడి వంశాన్నే లేకుండా చేస్తాడు భగవంతుడు. కానీ పుణ్యాత్ముడికి అట్లా కాదు. నువ్వు పుణ్యం చేస్తున్న కొద్దిగా నీకు ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మీరు పాపాలు చేస్తున్నాడు, ఏ ఫలితం కనిపిస్తుంది? ఎప్పుడు డబ్బులు పెరుగుతుంటాయి, అధికారం పెరుగుతుంది, అందరూ చుట్టూ మోగుతుంటారు. అబ్బా ఏమీ లేదు, అసలు ప్రతిక్రియ లేదు, ఏ రకమైన దుఃఖం కలగట్లేదో వాడు ఇంకా చేస్తూ పోతాడు. ఎందుకు ఇంకా భగవంతుడు వదిలేస్తాడంటే వారి వంశాన్ని లేకుండా చేయడానికి. బట్ మీరు చూసుకోండి, ప్రపంచం చాలా మంది అంటారు వాళ్ళు అన్ని అన్యాయాలు అక్రమాలు చేశారు, 3 అంతస్తులు కట్టుకున్నారండి, మేమేమో ఇంత నీతిగా వస్తున్నాం, గుడిసెలోనే ఉంటున్నాం అంటాడు. ఆ 3 అంతస్తులు ఉంటాయి, తర్వాత ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాత మొత్తం మన వంశమే ఉండదు. అంటే ఇప్పటికిప్పుడే ఫలితము రాదు పాపానికి అని తెలుసుకోవాలి. కాబట్టి మహర్షులు ఇచ్చిన పరంపరను నష్టం చేస్తున్నాం తప్ప దాన్ని బాగు చేయట్లేదు, దానివల్ల మనం బాగుపడటం లేదు. కాబట్టి మహర్షుల శాస్త్రాలను తెలుసుకొని ఇతరులకు తెలియజేయాలి. తద్వారా మహర్షుల యొక్క రుణం తీరిపోతుంది అని చెప్పారు. తర్వాత ఇక 3వది పితరులకు రుణపడ్డాము. పితరులు అంటే తాత, ముత్తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాతమ్మ, వీళ్ళను పితరులు అంటారు. వీళ్ళకి ఎందుకు రుణపడి ఉన్నాం అంటే ఒక మనిషి పుట్టగానే నడవడం లేదండి. ఒక దూడ, ఆవు దూడ పుట్టగానే లేచి గంతులు వేస్తుంది, ఎవరి సహాయం అవసరం లేదు దానికి. దేవత, అందుకే దేవత అంటున్నాం అది. మరి మనిషి పుట్టగానే నడుస్తాడా, తింటాడా అంటే దేవుడికి అంతే. ఒక శవం కూడా కాదు, మాంసం ముద్దలాగా ఉంటాడు పుట్టగానే. ఆ ముద్దను ఇక నానా రకాలుగా ప్రేరణ కల్పించి సేవలు చేసి మాటలు నేర్పి ఒకరా ఇద్దరా ఎందరో తల్లి, తండ్రి, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అత్త, బావ ఎంతమందో పెంచి పెద్ద చేస్తే ఎత్తుకొని అప్పుడు వాడు నడుస్తాడు, తిరుగుతాడు. అది రావడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు. అసలు మనిషి జీవితంలో ఎన్నో ఏళ్ళు, ఇతర ఏ జీవి కూడా ఇన్నేళ్ళు పట్టవండి. కానీ మనిషికి మాత్రం చాలా ఏళ్ళు పడుతుంది నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి. ఆ నిలదొక్కున్న తర్వాత వల్ల నువ్వేం చేశావు, నువ్వు నాకేం చేసి పెట్టావు, నువ్వేం చేసావు, ఆయన ఏం చేశాడు, ఇవన్నీ కథ మొదలు పెడతాడు. వాడు నిలదొక్కుకోవడమే ఆలస్యం స్టార్ట్. ఏం సంపాదించిండు,
ఏం తెచ్చిండు, ఏమిచ్చిండు, ఏమి అదే కదా, ఇంత అన్నం వండి పెట్టారు, నాకు ఏం పెంచారు, పక్కింటి వాళ్ళు బోర్న్విటా, హార్లిక్స్, ఆహా ఓహో ఇలా చెప్తూ ఉంటాడు. నీ కర్మకు నువ్వు అట్లా పుట్టావు, నీకు అది బాకీ ఉంది, అదే దొరికింది అనే సత్యం మాత్రం వాడు తెలుసుకో. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళని పోలుస్తూ ఉంటారు. కాబట్టి మనిషి చాలా నీచమైనటువంటి ఆలోచన ధోరణి ఏర్పడింది ఈనాడు. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చల్లుతారు, అటువంటి ఒక మనస్తత్వం. దానికి తోడు విదేశీ విద్యలు ఏం చేస్తున్నాయంటే పూర్తి స్వార్థము, లోభము, దురాశ తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు విదేశీయులంతా మన దేశాన్ని దోసుకోవడానికి వచ్చారు తప్ప మనల్ని బాగుచేయడానికి వచ్చాడు. వాడి చదువులు కూడా అట్లాగే ఉంటాయి, దోపిడీ దొంగలను తయారు చేసే వ్యవస్థ. కాబట్టి ప్రపంచానికి శాంతి కావాలి అంటే మహర్షులు చెప్పినటువంటి బ్రహ్మ విద్యను బోధించాలి, అప్పుడే ప్రపంచ శాంతి, ఆత్మశాంతి కలుగుతుంది. కాబట్టి పితరులు ఎన్నో రకాలుగా ఉపకారం చేస్తారు. తాతయ్య, నాయనమ్మ కేవలము వస్తువులు, పదార్థాలు ఇవ్వడమే కాదండి, ప్రేమ, ఆత్మీయత, సేవ, వీటికి లెక్క కట్టే వాళ్ళు ఉన్నారా ఎవరైనా అసలు? కానీ మనిషి గుర్తించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆత్మ విద్యని, బ్రహ్మ విద్యని కేవలం బతికే తెలివితేటలు నేర్పిస్తున్నారు. మనం ఒక్క పూర్వం చెప్తున్నారు, మహర్షుల నెత్తి మీద ఒక ఆకు పడితే అది చూసి తీసి పారేస్తే ఆ మహర్షులు అబ్బా నా నెత్తి మీద ఆకు పడితే ఈ సుబ్బారావు తీసి పారేశాడు, ఎంత పుణ్యాత్ముడు, ఎంత గొప్పవాడని జీవితాంతం చెప్పుకుంటూ తిరిగేవాడు. అంత ఉపకార బుద్ధి, అంత వాళ్లకు శ్రద్ధ ఉండేది. కానీ ఇప్పుడు చచ్చిపోయే వాడిని కూడా మనం బతికిస్తే అడ్డం పోతే వాడు మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తారు. చూశారు కదా, ఇప్పుడు విన్నారు కదా భార్యాభర్తలు. కాబట్టి ఇదన్నిటికీ కారణం సంస్కారాలు. కాబట్టి మనం మంచి సంస్కారాలు అనేవి చాలా ముఖ్యమైనవండి. సంస్కారము, చదువు కంటే సంస్కారం గొప్పది అని మనం తెలుసుకోవడం. ఏ చదువు రాకపోయినా శివాజీ తల్లి ఒక హిందూ సామ్రాజ్య స్థాపనకు దోహదం చేసినాడు. శివాజీ అంత గొప్పవాడయ్యాడంటే కేవలం ఏకైక కారణము అతని తల్లి జీజాబాయి, ఎవ్వరు కాదు. ఎందుకంటే ఆ భర్త ఎక్కడో జాబ్ చేసేవాడు, మొగళ్ళ దగ్గర ఉద్యోగం చేసుకునేవాడు, ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు. ఇక ఆయనకు ఆ చిన్న కోట లాంటిది ఉండేది, ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రదేశం. నిరంతరం ఆమె చెప్తూ ఉండేది, చిన్నప్పటి నుంచి విన్న రామాయణము, భారతము, మంచి మాటలు. ఒక తల్లి చేసేది సర్వీస్ గొప్పది ఏంటంటే మంచి చెప్పడమే. ఎంతమంది తల్లులు మంచి చెప్తున్నారు? అలా సీరియల్ వస్తుంది, పో అక్కడ ఉంది, పో తినిపో, నీకు నేనే చేసి పెట్టాలా, చేసుకో, తిను అని సీరియల్ పిచ్చి వచ్చేసింది ఆడవాళ్ళకు. వచ్చిన తర్వాత ఇక కాపరాలన్నీ లుకలు లకలకలు. భర్తకు సేవ చేసేది లేదు, పిల్లలను పట్టించుకునేది లేదు, సీరియల్ చూడాల్సిందే. సీరియల్ చూడకపోతే ప్రాణాలు పోతాయి. ఇది భారత నారి పరిస్థితి ఈనాడు. కాబట్టి మైండ్ వాషింగ్ అయిపోయింది. ఏం చేస్తే ఏమొస్తుంది, అవసరం లేదు. కాబట్టి శివాజీ తల్లి సంస్కారం వల్ల ఒక హిందూ సామ్రాజ్య స్థాపన జరిగింది. మనం ఈనాడంతా కూడా ఇక్కడ మంత్రాలు చదువుతున్నాము, యజ్ఞాలు చేస్తున్నామంటే శివాజీ సామ్రాజ్యం వల్లనే హిందువులుగా మిగిలిపోయాం. పక్కనే మనకు మహారాష్ట్ర పక్కనే ఉంది. కాబట్టి ఒక తల్లి, చదువురాని ఒక తల్లి గడప దాటకుండా తన కొడుకులో నాటినటువంటి విత్తనాలు మహా సామ్రాజ్య స్థాపనకు దోహదం చేశారు. ఓం శతం జీవా శరదో వర్ధమానా శతం హేమంతాన్ శతం వసంతాన్ శతమింద్రాగ్ని సవితా బృహస్పతిః శతాయుష అభిషేమం పునర్దుః. ఓం శాంతి శాంతి శాంతి. కాబట్టి గడప దాటకుండా ఒక తల్లి, బ్రహ్మశక్తి అంటారు, అందుకోసమే చేసినటువంటి ఒక పని. కౌసల్య కూడా అంతే. కౌసల్య చేసినటువంటి ఆ సంస్కారం, ఇచ్చిన సంస్కారం వల్ల రాముడు ఒక మర్యాద పురుషోత్తముడయ్యాడు. ప్రతి ఒక్క వ్యక్తి వెనక
తప్పకుండా ఒక తల్లి కానీ ఒక గురువు కానీ ఉంటారు, గుర్తుపెట్టుకో. కొంతమంది భార్యలు కూడా ఉన్నారు, చరిత్రకి ఎక్కారు. వాడు భర్తను సన్మార్గంలో తీసుకొచ్చారు. నాకు ఇటువంటి భర్త దొరికాడు, తాగుబోతోడు దొరికాడు, నాకు జూదగాడు దొరికాడు, పని దొంగ దొరికాడని ఏడవకుండా బాధపడకుండా తన బ్రహ్మశక్తిని ఉపయోగించి ఒక భార్య భర్తను మార్చేసినటువంటి చరిత్రలు ప్రపంచంలో ఎన్నో. మన దేశంలో ఉన్నాయి, ప్రపంచంలో సంగతి దేవుడే. మన దేశంలో మాత్రం పతివ్రత స్త్రీలు అంటారు. సతీ సుమతి, సతీ సావిత్రి, సతీ సక్కుబాయి అని మనం వింటాం. ఝాన్సీ లక్ష్మీబాయి భర్త వృద్ధుడు అయినా కూడా ఆమె ఏడవకుండా దేశాన్ని పాలించింది. తన సంతానాన్ని నడుముకు కట్టుకొని యుద్ధానికి వెళ్ళింది. ఒక స్త్రీ శక్తి తలుచుకుంటే ఎన్నో పనులు అవుతాయి. కానీ ఒక భయంకరమైన పరిణామం ఏంటంటే భారత నారి భ్రష్టు పట్టిపోయింది. లిప్స్టిక్లు పెట్టుకోవడం, మేకప్లు చేసుకోవడం, ఫ్యాషన్ పీరియడ్ లాగా తయారవడం తప్ప ఈనాడు మహిళలు మానవ నిర్మాణం చేయట్లేదు, భర్తకు సుఖశాంతులు ఇవ్వట్లేదు, పిల్లల్ని సరిగా పెంచడం లేదు. ఆమె మనసు ఎక్కడెక్కడో కోతిలాగా తిరుగుతూ ఉంది. అందుకే ఎన్ని పోలీస్ స్టేషన్లు సరిపోవట్లేదు, ఎన్ని కోర్టులు సరిపోవటం లేదు. ఒక తల్లి బుద్ధిమంతురాలు, గుణవంతురాలు అయితే వంశమే పవిత్రమవుతుందన్నారు. రాముడు సీతమ్మను వదిలిపెట్టేసిన, సీత తన కర్తవ్యాన్ని మర్చిపోకుండా లవకుశులను పెంచింది కాబట్టి ఆ పిల్లలు రాముడినే మించిన వీరులయ్యారు. కాబట్టి ఒక తల్లి తలుచుకుంటే ప్రభుత్వాలే దిగి వస్తాయి. అంత గొప్ప శక్తి ఒక తల్లికి ఉంది. భార్య కంటే తల్లి స్థానం గొప్పది. భార్య ఒక భర్తకే పరిమితం. ఒక తల్లి నడుము కట్టిందంటే, కొంగు బిగించిందంటే ప్రభుత్వాలు దిగి రావాల్సిందే. కాబట్టి అటువంటి శక్తి, ఆదిశక్తి, మహాశక్తి, పరాశక్తి అంటాం, మాతృశక్తి. అటువంటి మాతృశక్తి ఈనాడు నిస్తేజమైపోయింది. తిరగడము, తాగడము, తిరగడము, ఇంకా ఫంక్షన్స్ ఏమో కిట్టి పార్టీలు అంటారట, ఆ కిట్టి పార్టీలు చేసుకోవడము. అసలు భయంకరమైనటువంటి స్థితిలో ఈనాడు భారత మహిళ కనిపిస్తూ అమ్మాయిలు, కాలేజీ అమ్మాయిలు చూడండి, అసలు వాళ్ళ డ్రెస్సులు ఏంటి, వాళ్ళ వేషాలు ఏంటి, సంసారం చేసే లక్షణాలు కనబడుతున్నాయి. ఏ అమ్మాయిలో కనిపించట్లేదు. మనం వాళ్ళు ఉద్యోగాలు సంపాదించాక నా డబ్బులు నా ఇష్టం అని ఇప్పుడే ముందే చెప్తున్నారు. వాళ్ళు నేను నా ఇష్టం అన్న తర్వాత సంసారం ఎట్లా నడుస్తుందండి? నీ ఇష్టమే నా ఇష్టం, మన ఇద్దరి ఇష్టమే మన ఇష్టం అనుకుంటేనే సంసారం. నా ఇష్టం నాది, నా బ్యాంక్ బ్యాలెన్స్ నాది, నా డబ్బులు అడగడానికి నువ్వెవరు, మా అమ్మ నాన్నని అడగలేదు. ఈ రకంగా ఒక వ్యక్తిత్వం అంటే పర్సనల్, ఇంత పర్సనల్. నా ఫోన్ ఎందుకు చూస్తున్నాను? నా ఫోన్ చూడమని మనము కార్యవర్తలం కదా, ఫోన్ చూస్తే ఏమైంది ఏంటండి? నా ఫోన్ నీకేమో అవసరం? నా ఇష్టం, ఎవరైనా మాట్లాడతాను, అవన్నీ చెక్కింగ్ చేస్తారు మీరు. ఇట్లా అయిపోయినాయి సంసారం. భార్య ఫోను భార్యకు, భర్త ఫోను భర్తకు. ఊరికే ఉంటున్నారు, అదేమో ఇద్దరు గెస్టులు వచ్చి ఉన్నట్టుగా. ఆమె అకౌంట్ వేరు, ఈయన అకౌంట్ వేరు, ఆమె కోసం వచ్చేవాళ్ళు వేరు, ఈయన కోసం వచ్చేవాళ్ళు. అమెరికాలో ఎప్పటితో సాగుతుంది ఆ కల్చర్, ఇక్కడ కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ కల్చర్ నేర్పడం లేదు కాబట్టి. ఏ స్కూలు, ఏ కాలేజీ, ఏ హాస్టల్లో కూడా భారతీయ సంస్కృతి నేర్పించే విధానము లేదండి. మీరు లక్షలు పోసి చదివించినా కూడా భారతీయ సంస్కృతి పద్ధతి నేర్పరు కాబట్టి ఇది నేర్పుతున్నారు కాబట్టి ఇలాగే తయారవుతున్నారు. నా ఇష్టం నాది, నీ ఇష్టం నీకు. నేను అర్థం వచ్చానా? నీ ఇష్టం వచ్చాను నువ్వు ఉండు, నా ఇష్టం వచ్చి నేను మరి ఇల్లు ఎందుకు, ఈ సంసారం ఎందుకు, ఈ పెళ్ళిళ్ళు ఎందుకు? అందుకే 4 రోజులు అయితే నీ దారిని నా దారి పోతున్నానండి, సూట్ కేసు పోతే పో, నీ ఇష్టం, నేను ఓడాకపోన్నాడు అని ఇలాగ. కాబట్టి రాను రాను ఈ కుటుంబాలు, సంసారాలు అనేవి నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమైన కారణము ఇంగ్లీష్ ఎడ్యుకేషనే. అందులో కల్చర్ లేదు, హ్యూమానిటీ, మానవత్వము లేదు, పరోపకారము లేదు, సేవ లేదు, దయ లేదు, నీతి లేదు. కేవలం యంత్రాల్లాగా చదువుకోవడం. అంటే ఎంఏ, ఎంబీఏ, ఎంసీఏ ఇవి. ఎవరితో మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎవరిని ఎంత దూరం ఉంచాలి, ఏమీ తెలియదు. ఆడవాళ్ళకు తెలియదు, మగవాళ్ళకు తెలియదు. ఒకప్పుడు మగవాళ్ళే ఉండేవాళ్ళు ఇట్లాగా. ఇప్పుడు ఏమైంది? చదువు చదివాక ఆడవాళ్ళు కూడా మగవాళ్ళలాగే తయారైపోయారు. కాబట్టి ఇద్దరు చెడిపోయినాక ఏ సంసారం కూడా నిలబడదు. అందుకే సంతానం కనడం కూడా చాలా మంది బాధగా, కష్టంగా భావిస్తూ ఉన్నారు. అందుకే ఈ మధ్య
మనకు అద్దె కడుపులు అద్దె తల్లులు కూడా తయారయ్యారు కదా. డబ్బులు బాధేస్తే ఏముందండి, అద్దెకి వస్తుంది, ఒక తల్లి వస్తుంది, కానీ ఇచ్చిపోతుంది. లేదంటే దత్తత తెచ్చుకొని పెంచుకోవచ్చు. అంటే మనిషి పరిస్థితిని బట్టి వ్యవస్థలు కొత్త కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. మనిషి బుద్ధి ఎన్ని మార్పులకు లోనవుతుందో అన్ని రకాల వ్యవస్థలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఒకప్పుడు ఉన్నట్టు పరిశుద్ధంగా పవిత్రంగా మనిషి మనస్సు లేదు కాబట్టి ఈనాడు దానికి తగ్గట్టుగా అద్దె తల్లులు, అద్దె తండ్రులు, అద్దె కడుపులు, దత్తతలు ఎన్నో రకాలైనవి వచ్చేసాయి. డబ్బు 10 లక్షలు 5 లక్షలు పారేస్తే చక్కగా మనకు దొరుకుతారు రెడీమేడ్గా. ఏమవసరం ఈ కనడము, 9 నెలలు మోయడము, నొప్పులు పడడము అవసరమా? ఇప్పుడు నొప్పులు రాకుండా కూడా ఇంజక్షన్లు ఇస్తున్నారు. అసలు నొప్పి రాకముందే ఇంజక్షన్ ఇచ్చి కడుపు చీరి ఆపరేషన్ చేసి తీస్తున్నారు. ఆ బాధలు మాకు వద్దు, మేము పాడలేమంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ చదువు చదివారు. అదే ఏ చదువులు చదివిన అమ్మాయిలు ఇప్పటికి కూడా అదే భగవంతుని వ్యవస్థ ప్రకారమే వాళ్ళు సంతానం కంటున్నారు. చూడండి ఇంగ్లీష్ చదువులు ఎంత నాశనం పట్టించాయి. ఇంకా అదే కాకుండా మళ్ళీ ఇంకా దానికి తోడు పైత్యం. ఫలానా ముహూర్తం వాడు చెప్తాడు, ఎవడో పనికి వాళ్ళ పురోహితుడు దొరుకుతాడు జ్యోతిష్యుడు. ఆ ముహూర్తంలో పిల్లల్ని కంటే మంచిది నీకు, నీ జాతకం ప్రకారం అదే ముహూర్తంలో కనాలి అంటే ఆమె ఏం చేస్తుంది, ఆ ముహూర్తానికి నొప్పులు రాకపోయినా సరే వాడి డాక్టర్కి చెప్పి ఏదో ఇంజక్షన్ ఇప్పించి కడుపు కోసి తీస్తున్నారు. ఆ ముహూర్త బలమంటారు. ఇట్లాంటి మూర్ఖులు తయారయ్యాయి. ఇంకా ఫలానా నీ మామయ్య చనిపోయాడు, ఆ మంచి ముహూర్తం కాదు, అమావాస్యలో చేసిపోయాడు అని చెప్తాడు కూడా పురోహితుడు. ఏం చేయాలి స్వామి అంటే, ఏం చేయాలి, ఇల్లు ఖాళీ చేసుకో, 6 నెలలు సంవత్సరం ఖాళీ చేసేసి వేరే చోటు ఉండాలి మీకు, లేకపోతే చాలా బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి అని వాడు భయపడతాడు. లేకపోతే ఇంకేదో చేయమంటాడు, పూజలు చేయమంటాడు. ఇలాగా ఎవరు భయపెడితే వాడికి లొంగిపోతున్నారు. వాళ్ళ మాటలే వింటున్నారు తప్ప మంచి మాటలు మాత్రం ఎత్తికెక్కడం లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పారు. కాబట్టి దుర్యోధనుడికి ఎవరు తక్కువ ఉన్నారు? విదురుడున్నాడు, ద్రోణుడున్నాడు, భీష్ముడున్నారు, అందరూ చెప్పారు పాపం మంచి మాటలు. చెప్పలేదని కాదు, కానీ వాడిని ఎత్తితే కదా వినాశకాలం వచ్చినప్పుడు ఏమీ ఎక్కదట. అలాగా వినాశకాలం వల్ల మనిషికి మంచి ఏమీ ఎక్కడం లేదు. అందుకని నిరంతరము పతనము వైపుగా వెళ్ళిపోతున్నాడు. అశాంతిని మనిషి పొందుతూ ఉన్నాడు. దీనికి తోడు మనుషులకు ఏమైందంటే ఇది ఫ్రీ సొసైటీ కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరగాలి. తిరగకపోతే తప్పు, తిరిగితే తప్పేం లేదు. అందుకని యువకులు చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసలైపోతూ ఉన్నారు. మనము ఉత్తర భారతం వెళ్ళామనుకోండి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్, 10 మందిలో 7 మంది గుట్కాలు అమ్ముతూ ఉంటారు. ఆడైనా మొగైనా మొత్తం గుట్కాదేమో గుడుక్కు మనం, అది వాళ్ళ సిద్ధాంతం. గుట్కాలు చెప్తున్నాం. ప్రభుత్వం కూడా సర్వే చేసి ఈరోజు పేపర్లో ఇచ్చారు సర్వే. ఏమిచ్చారంటే ఈ రాష్ట్రాల లోపల 10కి 6 కుటుంబాలే ఈ గుట్కాలకు అలవాటుపడిపోయాయి. వాళ్ళు సంపాదించే సంపాదన లోపల అధిక శాతం వాటికే ఖర్చు పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే తొందరగా రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, వైద్యము మందులు వాటికి సరిపోతుంది. ఆ రకంగా చాలా తీవ్ర స్థాయిలో ఉంది. కేవలం మన దక్షిణ భారతదేశంలోనే తక్కువగా ఉందట పొగాకు వాడకం. ఒక్క కర్ణాటకలో ఎక్కువ ఉందని చెప్పారు, ఒక మిగతా రాష్ట్రాల్లో తక్కువ ఉందన్నారు. ఇవన్నిటికీ మూలం ఒకటేనండి, సత్సంగం లేకపోవడమే. గురువు లేడు, ధ్యానం లేదు, దేవుడు లేదు, దయ్యం లేదు. దానివల్లనే ఇటువంటి దురాచారాలు దురలవాట్లన్నీ కూడా విజృంభిస్తూ ఉన్నాయి. ఒక గాడిదకున్న తెలివి మనిషికి లేకుండా పోయి, గాడిదను వదిలిపెడితే అది పొగాకు చేనులో పోయి తినదట. దానికి తెలివి పొగాకు చేనులో తినొద్దు అని, కానీ ఆ పొగాకు పండించుకొని మనిషి తింటున్నాడు. సిగరెట్లు, బీడీలు, చుట్టలు, పెద్ద పరిశ్రమ, ఇండస్ట్రీ. నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా మొత్తం బీడీలు తయారు చేసుకొని బతుకుతున్నారు మహిళామణులు. స్వయం కృషి. ఇక ఆయన ఏమడుగుతామో దినానికి 10 పైసలు 50 పైసలు అన్నీ ఆయన అడగాలి. నేను బీడీలు చేసుకుంటే నా పైసలు నాకుంటే 2000 3000 అని ఇక బీడీలు చేసుకుంటున్నారు. దానివల్ల అనారోగ్యం వస్తుంది. మగవాళ్లకు ఆడవాళ్లే బీడీలు తయారు చేసి అందించినాక వాడేం తాగుతాడు?
వాడు ఇంకా తాగుతున్నాడు, చెల్లరేగుతున్నాడు. నువ్వు బీడీ చేస్తే తప్పులేదు, నేను తాగితే తప్పు వచ్చిందా అంటాడు వాడు. కాబట్టి ఈ రకంగా మొత్తము భ్రష్టుపట్టిపోయింది భారతదేశమే. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏంటంటే భగవంతుడు నువ్వు కర్తవ్యాలు చేస్తే, ధర్మాచరణ చేస్తే నీకు కావాల్సింది నీకు ఇస్తాడు అనే జ్ఞానం లేకపోవడం. నువ్వెక్కడైనా ఉండు, కానీ ధర్మానుకూలంగా ఉండు, నీకు రావాల్సింది నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది అని చెప్తున్నాయి ధర్మగ్రంథాలు. నువ్వు నీ కర్తవ్యం చెయ్యి. అది వదిలిపెట్టేసి మనము తెగిపోయిన గాలిపటంలాగా మారిపోయాం. కాబట్టి భారతీయులకు ఈనాడు ధర్మ ఆడంబరమే మిగిలింది తప్ప ధర్మం అనేది లేకుండా పోయి ఊరికే ఇలా నామాలు పెట్టుకోవడము, వేషాలు వేసుకోవడము, డ్యాన్సులు చేయడం ఇదే ధర్మం అనుకుంటున్నారు. రుద్రాక్షలు వేసుకోవడము, పూసలు వేసుకోవడము, ఇంకేవో బట్టలు వేసుకోవడం, ఇది ధర్మమా? ధర్మం అంటే ఆచరణాత్మకమైనది, చేసేదాన్ని ధర్మం అంటారు. చూసేది ధర్మం కాదు. వేషం వేసుకోవడం ధర్మం కాదండి. తల్లిలాగా వేషం వేసుకుంటే తల్లి అయిపోతుందా? తల్లి అంటే ఆమె బిడ్డను కంటే లేదా బిడ్డను పెంచితే తల్లి అంటారు. కాబట్టి ధర్మాడంబరం వేరు, ధర్మం వేరు అని మనం తెలుసుకోవాలి. కనుక మనం ఈనాడు భారతదేశంలో మనం చేసినటువంటి అవకతవకల వల్ల ప్రపంచం మొత్తం చెడిపోతుంది. ప్రపంచానికి ఆదర్శంగా ఉండవలసినటువంటి భారతదేశమే ఆదర్శం కోల్పోవడం వల్ల ప్రపంచం ఎటో వెళ్ళిపోతుంది. ఒక చిన్న పిల్ల, ఒక బాబు ఇంట్లో పుట్టగానే వాళ్ళు ఎవరిని చూస్తారు? తల్లిదండ్రులు. వాళ్ళిద్దరూ సక్రమంగా ఉంటే వీళ్ళు కూడా అటువంటి ప్రేరణ పొందుతారు. వాళ్ళే సరిగా లేకపోతే పిల్లలు కూడా చెడిపోతారు. అలాగా మరి ప్రపంచానికి మార్గదర్శనం చేయవలసిన భారతదేశమే తప్పుదారి పట్టిపోయి, అయినా కూడా కొంతమంది అక్కడక్కడ మరి ధర్మ దీపాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నారు. మనము ఈనాడు పెళ్ళి అంటే పెద్ద హంగామా. పెళ్ళి 50 లక్షలు పెళ్లి ఖర్చులే ఒక 30-40 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇక కట్నాలు, కానుకలు వాటికైతే లెక్కేలేదు. ఆ ఒక్కటే కూతురు కాబట్టి, ఒక్కడే కొడుకు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టడము. ఒక్కొక్కసారి పెళ్లిలో వెళ్ళి మనం చూసామంటే 10 మంది ఉంటారు అక్కడ వీడియో తీసేవాడు. 10 మంది, అటు తరపు నుంచి 5గురు, ఇటు నుంచి 5గురు, 10 మంది అక్కడ తిరుగుతూ ఉంటారు. పెద్ద పెద్ద క్రేన్లు పెట్టేసి వీడియో తీస్తూ ఉంటారు. మరి ఇదంతా హంగామా. ఇంత హంగామా చేస్తే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు ఎవరికి తెలియదు. కానీ కొంతమంది బుద్ధిమంతులు ఉన్నారు. ఈరోజు పేపర్లో చూసిన వార్త ఏమిటంటే నల్గొండలో తిరుమలగిరి మేఘనారెడ్డి, కౌటల్యారెడ్డి ఇద్దరు దంపతులు, అంటే వధూవరులు. మరి పెళ్లి కుదిరింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. అయితే అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది. అందరూ ఇలా పెళ్లి చేసుకుంటే అట్టహాసంగా చేసుకుంటారు, అన్ని ప్రకృతి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు, దానివల్ల కాలుష్యం పెరుగుతుంది. పెళ్ళి అయిందంటే చూడండి, విస్తరాకులు అంటే ప్లాస్టిక్ ఉంటాయి, విస్తరాకులు, గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి, పెద్ద చెత్త పోగైపోతుంది. ఆహారం కూడా అడ్డగోలు ఆహారం వండి పెడతారు, తిన్నంత తింటారు, పారేస్తారు. ఇలా ఉండకూడదని వాళ్ళు అనుకున్నారు. చూడండి, అనుకొని అమ్మాయి నిర్ణయించుకొని ఆ ప్రకారంగా ఏం చేసిందంటే అందరూ తన పెళ్లి వాళ్ళు ఇటుపక్క అటుపక్క బంధుమిత్రులందరికీ కూడా నేత బట్టలు మాత్రమే కొనింది. అందరూ నేత బట్టలే వేసుకోవాలి. పాలిస్టరు, టెర్లినో, సిల్క్ బట్టలు, కాటన్ బట్టలు వేసుకోకూడదు అని అందరికి అవే బట్టలు తీసుకోవాలి. ఖాదీ బట్టలు, నేత బట్టలు, కాటన్ అన్నమాట. చూడండి ఎంత కాలుష్యం అసలు. ఈ కాటన్ బట్టలు వేసుకుంటే, పాలిస్టర్ బట్టలు ఎవరు ఆలోచించడం లేదు. ఉతకగానే ఆరిపోతుంది, చెమట పట్టదు, ఎక్కువసేపు అది ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది, చిరిగిపోదు. ఈ రకంగా ఆలోచిస్తున్నారు. కానీ అమ్మాయి అలా ఆలోచించి నేత బట్టలు తీసుకొచ్చింది. పెళ్లి పందిరి కూడా కొబ్బరి మట్టలతోటి పెళ్లి పందిరి చేశారు. అందరికీ అరిటాకులు, భోజనాలు, మళ్ళీ అందరికీ కూడా ఆర్గానిక్ ఫుడ్, అంటే ఎరువులు, పురుగులు మందులు వేయనటువంటి ఆహారము, కూరగాయలతోటి విందు భోజనం ఇచ్చింది అమ్మాయి. చూడండి, తలుచుకుంటే అన్నీ సాధ్యమే. అందరూ మొదట్లో వెక్కిరించాడు, ఏమిటి పిచ్చి, ఇలాగ ఏదో పాతకాలం పద్ధతులు ఎందుకు నీకు, అది ఇది అన్నారు. అయిన తర్వాత మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. కాబట్టి ఒక మార్పు రావాలి అంటే నువ్వు మొదలు పెట్టు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎందుకు ఆలోచిస్తున్నావు?
మీరు అన్నీ చెప్తున్నారు స్వామీజీ, మా ఇంట్లో మా ఆవిడ ఒప్పుకోదు, మా నాయన ఒప్పుకోదు, మా అబ్బాయి ఒప్పుకోడు, మా కుటుంబ సభ్యులు ఒప్పుకోరు అని చెప్తారు. ఒప్పించాలి, నువ్వు చెయ్యి, నువ్వు అడిగేస్తే అందరూ వెంట వస్తారు నీ వెంట. ఇప్పుడు ఆ అమ్మాయి చేసింది ఒక గొప్ప ఆదర్శం అనమాట. పెళ్లి లోపల సేంద్రియ వివాహము, ఆర్గానిక్ మ్యారేజ్, ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రకృతికి నష్టం చేయకుండా ఆమె అలా చేసి ఆలోచనతోటి. ఇప్పుడు మనిషి ఆలోచిస్తే మార్గం కనబడుతుంది, భగవంతుడు శక్తిని ఇస్తాడు. ఆలోచనే వద్దు, నలుగురితో పాటే నారాయణ, 10 మందితో పాటు గోవింద అనుకున్న వాడికి ఎవడేం చెప్తాడు? కాబట్టి ఆలోచించండి, ఆలోచించండి, మీకు దారి చూపిస్తాడు, శక్తినిస్తాడు భగవంతుడు. ఈ బురద గుంటలో పడి ఇదే జీవితం కాదండి. మార్చుకుంటే ఎన్నో మార్పులు చేసుకోవచ్చు. మనం తలుచుకుంటే నీ వరకు, సరే ప్రపంచాన్ని మార్చడం దేవుడేరు, నీ వరకు నువ్వు మార్చుకోగలుగుతావు, నీ వరకు నువ్వు తెలుసుకోగలుగుతావు, నీ వరకు నీవు ముందుకు పోగలుగుతావు. అంతవరకైతే గ్యారంటీ. నువ్వు చెబితే వినేవాళ్ళు ఉంటే కొంతమంది కూడా బాగుపడవచ్చు. కాబట్టి ఒక పెళ్ళనే కాదండి, ప్రతి ఒక్కరూ మన జీవితం లోపల ఆర్గానిక్ వస్తువులే వాడుకోవాలని పెట్టుకోవాలి. మనం ప్రతి మహిళ కూడా ఇంట్లో ప్లాస్టిక్ పాత్రలు, రబ్బరు పాత్రలు, అల్యూమినియం పాత్రలు అని తీసి పారేయండి. కేవలము ఇత్తడి పాత్రలు, మట్టి పాత్రలే వాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. కాళ్ళ నొప్పులు, నన్ను నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయి. కంచు పాత్రలు, ఇత్తడి, రాగి చెంబు, రాగి బిందెలో నీళ్లు చాలా మంచిది. ఇత్తడి పాత్రలో వండుకుంటే మంచిది, కంచు పళ్ళెల్లో తింటే మంచిది. ఎవరు కూడా వాడటం లేదు, ఉన్నవి కూడా అన్ని తీసి పారేశారు, ఎప్పుడో అమ్మేశారు. ఇది పెద్ద బరువు, తోమడం కష్టము. ఇప్పుడు సుఖంగా ఉందా? నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తే నడవలేక తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలకు ఏమీ లేవు. వాళ్ళకి ఎందుకు రాలేదు, మనకెందుకు వచ్చాయి 40 ఏళ్ళకే? అంటే వాళ్ళు ఇత్తడి పాత్రల్లో తిన్నారు కాబట్టి మెటాలిక్ ఎనర్జీ అనేది వాళ్ళకు వచ్చింది. మనం ఏం చేస్తున్నాం? అల్యూమినియం సత్తు పాత్రలు, లేదంటే స్టీల్ పాత్రలు, మధ్య రబ్బరు, ప్లాస్టిక్. వేడి అన్నం వండి ప్లాస్టిక్ టిఫిన్ డబ్బాలో పెట్టి కొడుకుకి ఇచ్చి పంపిస్తుంది తల్లి. వేడి పదార్థము టిఫిన్ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలో పెడితే ఆ ప్లాస్టిక్ అంతా వేడికి కరిగి పరమాణువులు అందులో కలిసిపోతాయి. వాడికి తొందరలో 10 ఏళ్ళకి క్యాన్సర్ వచ్చి కూర్చుంటాడు. ఇట్లా ప్లాస్టిక్, రబ్బర్ దాంట్లో తినే పదార్థాలు అవి పెట్టుకోకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా తొందరగా మిమ్మల్ని పెట్టడానికి కూడా ఒక చచ్చాక ఫ్రిడ్జ్ వస్తుంది, దాంట్లో పెడతారు కదా శవాన్ని, బాక్స్, ఫ్రీజింగ్ బాక్స్ అంటారు దాన్ని, ఫ్రిడ్జే అది. అట్లా కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకండి. ఫ్రిడ్జ్లో కర్మగాలి పెట్టాల్సి వస్తే ఫ్రిడ్జ్లోంచి తీసిన గంట తర్వాతనే వండుకోవాలి, ఆ చల్లదనం పోవాలి. ఫ్రిడ్జ్లో ఉన్నది తీసి డైరెక్ట్గా వండితే విషం అయిపోతుంది. ఆ చల్లదనం పోయి మామూలుగా రూమ్ టెంపరేచర్, రూమ్లో ఎంత వేడిందో మామూలు వాతావరణానికి అది అలవాటు పడాలి పదార్థం, అప్పుడే దాన్ని వండుకోవాలి. ఇలా తెలియకపోవడం వల్ల చాలామంది రకరకాల కొత్త రోగాలు, సమస్యలు పొందుతూ ఉన్నారు. కాబట్టి మన సంస్కృతి అందుకోసమే మనం చిన్నప్పుడు అందరూ కూడా నేను చూసేవాడిని, ఈ సెలవులు వచ్చాయంటే, ఎండాకాలం వచ్చిందంటే అందరూ పోయి మర్రి ఆకులన్నీ తెంపుకొని బస్తాలు తెచ్చుకునేవాళ్ళు, మోదుగాకులన్నీ తెంపుకొని తెచ్చుకునేవాళ్ళు. తర్వాత అమ్మలక్కలంతా కూర్చొని విస్తరాకులు కుట్టుకునేవాళ్ళు, తర్వాత దుప్పలు కుట్టుకునేవాళ్ళు. ఆ రకంగా ప్రతి ఇంట్లో పెళ్లి అయినా పేరెంటమైనా ఎవరికి సంబంధించినటువంటి విస్తరాకులు, దొప్పలు, చాపలన్నీ తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి పని లేదు, పని అంటేనే అసలు నడముగకుండా పోయింది. ప్లాస్టిక్ రెడీమేడ్ తీసుకురావడం, వాటిలో తినడం, రోగాలు తెచ్చుకోవడం. బట్టి ఒక మంచి పరంపర అనేది మనం కోల్పోయాం. మరి ఒకప్పుడు కూర్చోవడానికి కూడా తాటాకు చాపలు ఉండేవి, తాటాకుతో చాపలు అల్లినవి ఉండేవి, దాని మీద కూర్చుంటే మంచిది. ప్లాస్టిక్ చాపలు వేసుకొని కూర్చుంటే ఏమవుతుంది? దానివల్ల నీకు అనారోగ్యమే, మంచి జరగదు. కాబట్టి ప్లాస్టిక్ వస్తువులు సాధ్యమైనంత వరకు, రబ్బర్ కానీ ప్లాస్టిక్ కానీ దూరం పెట్టండి. వాటి అవసరం అత్యవసరం అయితే తప్ప. చాలా మంది ఏం చేస్తున్నారు, ప్లాస్టిక్ గ్లాసులో నీళ్లు పోసుకుంటాడు, ఆ సీసా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ నీళ్ళలో మొత్తం ప్లాస్టిక్ ఆటమ్స్, పరమాణువులు చేస్తాయి. ఆ నీళ్ళు తాగితే విషం. కాబట్టి మీరు గాజుది అంటే సీసం ఉంటుంది ఒకటి, గాజు సీసాలో నీళ్ళు పెట్టుకొని కూడా తీసుకోపోవచ్చు. మట్టి సీసాలు కూడా అమ్ముతున్నారు ఇప్పుడు, మట్టితో తయారు చేసి సీసాలాగా ఉంటుంది, అందులో పోసుకొని పెట్టుకోవచ్చు.
ఇత్తడివి కూడా అమ్ముతున్నారు. పూర్వం ఇత్తడి చెంబులు ఉండేవి, మర చెంబు అంటారు. మర చెంబులో నీళ్ళు వేసుకొని అది బరువు అంటారు. అట్లా మనిషి బరువు అని చెప్పి మృత్యువుకు నిరంతరము చేరువైపోతున్నాడు. కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సుఖంగా ఆరోగ్యంగా బతుకుతాం. సుఖం పక్కన పెట్టండి, ఆరోగ్యం ఉంటే అంతకంటే మించిన సుఖం లేదు. కాబట్టి నీచమైన వస్తువులను, పదార్థాలను వాడడం అనేసేయాలి. ఎవరికి వారు మనస్సు లోపల దీక్ష తీసుకోవాలి. ఇవి ఇక్కడ ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి, ఎక్కడ పోయినా ప్లాస్టిక్ కుర్చీ. ఒకప్పుడేమో చెక్కతో చేసిన కుర్చీలో కూర్చునేవాడు. చెక్క ఆ శరీరానికి అనుకూలమట. ఈ ప్లాస్టిక్ వల్ల మళ్ళీ నెగిటివ్ ఎనర్జీనే. ఇలా చెప్తున్నారు డాక్టర్లు, అన్నీ పరిశోధించి చెప్తున్నారు. ఒకసారి అలవాటు అయ్యాక మళ్ళీ అయిపోతున్నాడు మనిషి. కాబట్టి ఇప్పుడు చెక్క కుర్చీలు తయారు చేసేవాడు లేడు, అమ్మేవాడు లేడు. అమ్మేరా కూడా వాటి ధర పెరిగిపోయింది. ఎందుకంటే ఇవి అందరూ ఇవే కొనుక్కుంటున్నారు కాబట్టి అవి ధర పెరిగింది. అందరూ అవే కొనుక్కుంటే అందరికీ అందుబాటులోకి వస్తాయి. కాబట్టి తెలుసుకొని మహర్షులు ఏర్పరిచిన వ్యవస్థ, వాళ్ళు మనిషి 100 ఏళ్ళు బ్రతకాలి, పిల్లా పాపాలతో సుఖంగా ఉండాలని ప్రతి ఒక్కటి తీర్చిదిద్ది మనకి ఇచ్చారు. అన్నీ ఒక్కొక్కటి, ఇది బరువు, ఇది కష్టము అని వదిలేసుకుంటూ ఈ అవతారం ఎత్తాము మనం. ఏమిటంటే ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడమే, పరీక్షలు చేయించుకోవడమే, మందులు మింగడమే. ఇదే బాగుంది, ఇదే గొప్ప వ్యవస్థ అనుకుంటున్నాం. ఎన్ని రోగాలుంటే అంత డెవలప్మెంట్. మీ ఇంట్లో ఏమైనా మా ఆయనకు బీపీ అండి, నాకు షుగర్ అండి, పిల్లాడికి ఇంకేదో అండి, ఆ పిల్లకి ఇంకేదో, అందరికీ రోగాలే. డెవలప్మెంట్ చాలా డెవలప్మెంట్ అయిపోయాయి. ఎందుకంటే మరి ఎన్ని రోగాలు ఉంటే అంత డెవలప్మెంట్. కొంతమంది చెప్తుంటారు, మాకు ఆశ్చర్యం వేస్తుంది, నాకు బాగా అనారోగ్యం ఉంటే మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చి తీసుకెళ్ళి గుండె ఆపరేషన్ చేయించాడండి, 5 లక్షలు అయింది అని సంతోషంగా చెప్పుకుంటున్నాడు. గుండె ఆపరేషన్ చేయించాడు నా కొడుకు అని. అసలు రోగం ఎందుకు వచ్చింది? కాబట్టి మనము రోగాలనే సుఖం అనుకుంటున్నాం. రోగాలు లేకపోవడం సుఖమని ఎవరు అనుకోవడం లేదు. కాబట్టి రోగాలు లేనటువంటి వ్యవస్థ కోసం మనిషి ప్రయత్నం చేయాలి. కనుక మన సంస్కృతి మహర్షులు అందించినటువంటి ప్రతి ఒక్కటి గొప్పది. మట్టిలో అలుక్కుంటాం, చిన్నప్పుడు ఇలా అలుక్కొని ప్రతి ఇంట్లో కూడా బండలు ఉండేవి కాదు. అంత అలికేసుకొని పైన చాపేసుకొని ఈతి చాపేసుకొని పడుకునేవాడు, హాయిగా సంతోషంగా ఉండేవాడు. ఇప్పుడు బండలు మార్బుల్స్ వచ్చాయి. ఇక ఆ మార్బులు తెల్లగా ఉండాలి, దానికి మసి అంటకూడదు, మురికి అంటకూడదు, తుడుచుకుంటూ కూర్చుంటారు. ఇంకా ఏమాత్రం మసి ఏదైనా మరకబడ్డా కనిపిస్తే పెద్ద అవమానం. ఎవరు ఇంటికి వస్తే కూడా వాళ్ళకి ఏముండదు, ఏ పని ఉండదు. ఏంటి అంతా మరకలు ఉన్నాయి అంట. అంటే వాడికి అవసరం. సరే, మనం ఒక ఇంటికి పోయామంటే ఏదో వచ్చాము, 4 రోజులు ఉన్నామో లేదో వెళ్ళిపోవాలి. అది మరకలు ఉంది, తుడుచుకోరా, ఇది ఊడ్చుకోరా, ఇదేంటి బూజులు పట్టినాయి. కొందరికి ఇదే పని అనేవాడు. అంటే మా కళ్ళు లేవా? సాధారణైతే నువ్వు చెయ్యి, వాళ్ళు ఎందుకు చేసుకోలేదో ఎప్పుడు చేసుకున్నారో వాళ్ళ ఇష్టం, అది మనకేమో అవసరం. అట్లా కొంతమంది వచ్చి వాళ్ళ బాధకే ఎక్కువ మంది ఇల్లు ఇంత నీట్గా పెట్టుకుంటారనమాట. తుడిచిందే తుడవడం, ఊడిచిందే ఊడవడం. ఆ అవసరం లేని వాళ్ళు వచ్చి కామెంట్లు చేస్తే భరించలేకే చేస్తూ ఉంటారు. కనుక ఈ మార్బుల్స్ ఎవడు పెట్టుకోమన్నాడు? ఆ మార్కలు పడితే గీతలు పడితే తట్టుకోలేక ఊడ్చుకుంటూ జీవితం అంతా ఇంతేనంట. ఇంతే అయిపోయింది. ఇంకా ఒకప్పుడు అలుక్కున్నప్పుడున్నంత సుఖం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు మాకు కూడా వేశారు ఆ తెల్లటి మార్బుల్స్. ఏ మాత్రం పడ్డాదే అదే పడుతుంది, ఏముంటుంది. ఈ సాములు తుడుచుకోరు అంటే అని ఏదో అనొచ్చు, అనడానికి ఏం లేవు. ఎంత చేసినా కూడా తెల్లటి మార్బుల్స్ వేస్తారు. అది పోయి తెల్లటి మార్బుల్ మీద అన్నీ కనబడతాయి, ఏ మాత్రం మరకైనా కనబడదు. కాబట్టి మన జీవితానికి, మనిషి జీవితం రావడమే కష్టమని చెప్తున్నాయి శాస్త్రాలు. ఇదే ఊడవడం, తొడవడం, తులుపుకోవడం, ఉతుక్కోవడం, చేసిందే చేయడం, ఇదే నా జీవితం అంతా ఇంతేనా? ఇంతే. చాలా మంది దానికే అంకితం అనమాట. ఒక శాస్త్రం లేదు, ఒక యోగం లేదు, యజ్ఞం లేదు, ధ్యానం లేదు, సత్సంగం ఏమి ఉండవు వాళ్ళు. నాకు పని మనిషి ఉందండి, కానీ ఆ పని మనిషి ఉతికితే నాకు మనసుకు పట్టదండి, అంత బాగా అనిపిస్తుంది, మళ్ళీ ఉతుక్కుంటాను. పని మనిషి ఉంది, గిన్నెలతో అవుతుంది, కానీ నాకు నచ్చదండి, మళ్ళీ కడుక్కుంటాను. ఇలా కొంతమంది అది గొప్ప విషయాలాగా చెప్తారు. ఇక జీవితం అంతా అంతే. అందుకే వాళ్ళు ఇల్లు విడిచి బయటికి రాలేరనమాట. ఎక్కడ టైం ఉంటుంది నీకు? ఊడ్చుకుంటూ చేసిందే చేసుకుంటూ ఉంటే టైం ఎక్కడ ఉంటుంది?
కాబట్టి అదే గొప్ప జీవితంలో సాధించే లక్ష్యము అక్కకు నుంచి లేదు అనే భ్రమలో ఎంతో మంది మహిళలు బతుకుతున్నారు, పురుషులు బతుకుతున్నారు. అంతే, కుదరదండి, టైం దొరకదండి, ఇక చాలా పనులు. ఏ పనులు ఉంటాయో మీ ఇంట్లో 2 రూమ్లే ఉన్నాయి కదా, 2 రూమ్లే కానీ ఉంటాయి, పనులు ఎందుకున్నామండి, పనులు ఉంటాయి అంటారు ఇక వాళ్ళు. కాబట్టి వాళ్ళకు గురువులు వచ్చారన్నా దేవుడు వచ్చినా కూడా అవసరం లేదండి అంటారు. మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండేవాడు హైదరాబాద్లో, అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ బాగానే ఉండేది పెద్దగా. ఇక అబ్బాయికి నీట్నెస్ ఎంత శుభ్రంగా ఉండాలి, అన్నీ శుభ్రంగా, అన్నీ నీట్గా, ఏ వస్తువు అక్కడ ఉండాలి. ఏమాత్రం మనం ఇంటికి వెళ్తాం, పుస్తకం ఇట్లా ఏదో పుస్తకం ఇట్లా తీసాం అనుకోండి, ఇది ఎవరు తీస్తారు పుస్తకం, ఇలా ఉండేది ఇలా ఎందుకు పెట్టారు ఎలా అన్నమాట. ఏ వస్తువు అయినా సరే తను పెట్టినట్టే ఉండాలి, కదపడానికి వీలే. అంత జాగ్రత్త. అదే నా జీవితంలో అదే నా తపస్సు. మేము అనుకునేవాళ్ళం, వీడు పెళ్ళైతే వీడి బతికేమవుతుందో ఏమో, వచ్చిన అమ్మాయి ఉండదు, వీడి చేష్టలు చూసి. బాత్రూమ్ కూడా అంతే నీట్గా ఉండాలి, అంతే, అన్నీ లెక్క. పెళ్ళైన తర్వాత మాత్రం ఆ భార్య ఉండదు అనుకునేవాళ్ళం మేము. ఎందుకు వాడి మొహం మీద పెట్టామని అన్నట్టే ఆ అమ్మాయి వచ్చింది, పెళ్లి చేసుకుంది, లేటుగా పెళ్ళయింది, వచ్చి ఒక 1-2 నెలలు ఉందో లేదో పోయింది, అయిపోయింది విడాకుడే. కాబట్టి నీట్నెస్ మెయింటైన్ చేయడమే జీవితమా? ఆలోచించండి మీరు అందరూ కూడా. అందరం కూడా శుభ్రంగా ఉంటాం, కానీ శుభ్రతే గట్టకు మించి లేదు మన జీవితంలో, సాధించేదే లేదు. దాన్ని ఏదో రోగం అంటారు అన్నారు, మానసిక రోగం అంటారు. ఈ శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలని ఉండడం అనేది ఒక మానసిక రోగం, దానికి ఏదో పేరు కూడా పెట్టారు. అట్లాగా చాలా మంది ఇదే పిచ్చి, కొంతమంది బట్టలు పిచ్చి, కొంతమందికి శుభ్రత పిచ్చి, కొంతమందికి పిండి పిచ్చి, కొంతమందికి ఇంకేదో పిచ్చి. ఇలాంటి వాళ్ళు కోట్ల మంది డబ్బు పిచ్చి. ఇంకా డబ్బు పిచ్చి లేని వాళ్ళు అయితే మనకు 100కు 1,00,000కు ఒకడు కూడా దొరకడు. కాబట్టి ఈ పిచ్చి వదిలించుకొని ధర్మం అనే పిచ్చి, దైవం అనే పిచ్చి, మనము దేశం అనే పిచ్చి ఎక్కించుకుంటే మన జీవితం సఫలమైనట్టు. వాళ్ళే ఎప్పటికీ ప్రపంచంలో మార్గదర్శకులుగా, దేవతలుగా నిలిచిపోతారు. ఓం శాంతి.